భాగాలుగా విభజించుకున్నాం. దాంట్లో మొదటి 7 అధ్యాయాలు యెరూషలేములో సంఘము అని ప్రారంభించాము, తర్వాత ముగించాము. తర్వాత 8 నుంచి 12 అధ్యాయాలు యోదయ సమరయ దేశాల సంఘము అని మనం ప్రారంభించాం, అది కూడా ముగించాం. 3వ భాగం 13వ అధ్యాయం నుంచి 28వ అధ్యాయం వరకు 3వ భాగంగా అన్యుల దేశాలలో సంఘం, లేదంటే భూదిగంతముల వరకు సంఘం, లేదంటే అపోస్తలుడైన పౌలు గారి ప్రయాణాలు అని మన పేరు పెట్టుకుని ఆ 3వ భాగంలో మన ధ్యానం ఉన్నాం. ఆ 3వ భాగంలో మనం 22వ అధ్యాయంలో ఉన్నాం. 22వ అధ్యాయం అన్నది మొత్తము 22వ అధ్యాయం అన్నది 30 వచనాలు. ఈ 30 వచనాలు అయితే ఈ 22వ అధ్యాయాన్ని 2 భాగాలుగా మనం విభజించుకున్నాం. దాంట్లో 1 నుంచి 21 వచనాలు మొదటి భాగంగాను అని ప్రారంభించి, కానీ దానికి కూడా ఒక టైటిల్ ఇచ్చాం, పౌలు గారు తన దైవిక దర్శనమును వివరించుట అనే భాగాన్ని మనం ముగించాం. ఈరోజు దాని యొక్క 2వ భాగాన్ని మనం ప్రారంభించుకుంటున్నాం. 2వ భాగం అన్నది చూడండి, 22వ అధ్యాయము 22వ వచనం నుండి 30వ వచనం వరకు 2వ భాగంగా మనకు కనబడుతుంది. స్కెచ్ ఉందా మనం గమనించమంటే 2వ భాగం అన్నది 22వ అధ్యాయము 22వ వచనం నుంచి 30వ వచనం వరకు 2వ భాగంగా మనం రాసుకుంటాం. దానికి కూడా ఒక టైటిల్ ఇద్దాము, అల్లర్లు రేపిన యూదులు అనేది ఇది 2వ భాగం. మొత్తం 22వ అధ్యాయం అన్నది 30 వచనాలు మనకు కనబడుతున్నాయి. ఆ 30 వచనాలు కలిగిన ఈ అధ్యాయాన్ని మనం 2 భాగాలుగా విభజించుకున్నాం. మొదటి 21 వచనాలు మొదటి భాగంగాను, 22 నుంచి 30 వరకు 2వ భాగంగా మనం దీనికి టైటిల్ ఇద్దాము, అల్లర్లు రేపిన యూదులు అనేది 2వదిగా మనం రాసుకుందాం. 22వ అధ్యాయము మొత్తం 30 వచనాలు ఉన్నాయి. దాంట్లో మొదటిది 22వ అధ్యాయం 1 నుంచి 21 వచనాలు. దీనికి ఒక టైటిల్ ఇచ్చాము, పౌలు గారు తన దైవిక దర్శనమును వివరించుట. పౌలు గారు తన దైవిక దర్శనమును వివరించుట. ఇది మనం గత వారం మనం ధ్యానం చేసాము, ఇది అయిపోయింది. ఈరోజు 2వ భాగాన్ని మనం ప్రారంభిద్దాం. 2వ భాగం అన్నది 22వ అధ్యాయము 22 నుంచి 30 వచనాలు. ఇది 2వ భాగంగా మనం రాసుకుందాం. 2వ భాగం దీనికి కూడా ఒక టైటిల్ ఇద్దాము, అల్లర్లు రేపిన యూదులు. అల్లర్లు రేపిన యూదులు. ఇది దీంతో 2వ అధ్యాయం ముగించబడుతుంది. ఇది 2వ అధ్యాయం. కానీ మొదటి భాగాన్ని మనం ధ్యానం చేసాం. అపోస్తలుల కార్యము 22వ అధ్యాయం అన్నది మొత్తం 30 వచనాలు, 1 నుంచి 21 వచనాలు మొదటి భాగము. దానికి ఇచ్చిన టైటిల్ పౌలు గారు తన దైవిక దర్శనమును వివరించుట, అది మనం ముగించాం. ఈరోజు 2వ భాగాన్ని ప్రారంభించబోతున్నాం. చూడండి, అపోస్తలుల కార్యము 22వ అధ్యాయం అందరు తీద్దాం. అపోస్తలుల కార్యములు 22వ అధ్యాయం మనం గమనించి 22 నుంచి ప్రారంభిద్దాం. 2వ భాగం 22 నుంచి 30 వచనాలు, అందరము 22వ వచనాన్ని ప్రారంభిద్దాం. అపోస్తలుల కార్యములు అందరూ బైబిల్ తీయాలి. 22వ అధ్యాయము 22వ వచనము మనం చదువుతున్నాం. ఈ మాట వరకు అతడు చెప్పినది వారు ఆలకించుచుండిరి. అప్పుడు ఇటువంటి వాడు బ్రతుగా తగడు, భూమి మీద ఉండకుండా వాడిని చంపివేయడని కేకలు వేసిరి. గమనించండి, 22వ వచనంలో ఈ మాట వరకు అతడు చెప్పినది వారు ఆలకించిరి. ఏ మాట వరకు అని ఆలోచించినప్పుడు 21వ వచనం దాకా పౌలు ఏమని చెప్పుకుంటూ వచ్చాడంటే, ప్రభు ఎట్లా దర్శించాడో ఆ యొక్క దమస్కు మార్గములో, తర్వాత మరి అన్న దగ్గరికి వెళ్ళటము, బాప్తిసం పొందటం, ఈ సంగతులన్నీ కూడా అవన్నీ తెలియజేసుకుంటూ వచ్చినప్పుడు అవన్నీ విన్నారు. ఆ మాటలన్నీ కూడా వాళ్ళు బాగానే విన్నారు. ఏ మాటకి వాళ్ళకి కోపం వచ్చిందంటే, కాబట్టి మీరు వింటలేదు కాబట్టి ఇప్పుడు దేవుడు చెప్తున్నాడంటే 21వ వచనం 21 చూడండి, 21. అందుకు ఆయన వెళ్ళుము, నేను దూరముగా అన్యజనుల యొద్దకు నిన్ను పంపుతుందని నాతో చెప్పాను. కానీ ఇప్పుడు వాళ్ళకి
ఏ మాట వచ్చి కోపం వచ్చి చంపుతున్నారంటే ఆ దర్శనం అంతా విన్నందుకు కోపం ఏం రాలేదు. దర్శనం అంతా విన్నారు. దర్శనం అంటే మధ్యలో దర్శనం మీద ఏమన్నా వాళ్ళకి అభ్యంతరం అంటే కేకలు వేసేవాళ్ళు మధ్యలో, కానీ నిశ్శబ్దముగా విన్నారంట. చూడండి 22 అధ్యాయం రాయబడింది కదా, వాళ్ళంతా 22 వచనం. అతడు హెబ్రీ భాషలో మాట్లాడటం వారు విని ఎక్కువ నిశ్శబ్దముగా ఉండేది. కాబట్టి ఆ దర్శనం మొదలుపెట్టినప్పటి నుంచి పిన్ డ్రాప్ సైలెన్స్, అంత నిశ్శబ్దంగా విన్నారు. అదంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు మీరు ప్రభువుని అంగీకరించలేదు కాబట్టి మిమ్మల్ని విడిచిపెట్టి దేవుడు నన్ను ఎక్కడికి వెళ్ళమంటున్నాడు, అన్ని జనుల ఎదుగు వెళ్ళమంటున్నాడు అనగానే వాళ్ళ కోపం వచ్చేసింది. ఎందుకంటే అన్యజనుల యొద్దకు అంటే అన్యజనులకు దేవుడు వద్దన వాళ్ళ ఉద్దేశం యూదులది. అన్యజనులు దేవుని యొద్దకు రాకూడదా, అన్యజనులు దేవుని నమ్మకూడదా అని ఆలోచించినప్పుడు అట్లాగేమి లేదు. ఎందుకంటే మనము ఆ దేవాలయంలో మొత్తం ఎన్ని కోట్లు నేను చెప్పుకున్నాము, 4 కోట్లు. మొదటి కోట్ ఎవరిది? అన్యజనులే. వాళ్ళు వచ్చి అక్కడ ప్రార్థన చేసుకోవచ్చు కనుక అక్కడ రావచ్చు. 2వ కోట్ ఎవరిని చెప్పుకున్నాము? స్త్రీలు. ఆ తర్వాత 3వ కోట్ యూదులు, 4వ కోట్ ప్రధాన యాజకులు. కాబట్టి దేవాలయం దగ్గరే వాళ్ళకి అవకాశం ఉంది, అన్యజనులు రావడం అక్కడ అవకాశం ఉన్నప్పుడు మరి అన్యజనులు ఎదిగి రమ్మంటే వీళ్ళ కోపం ఎందుకు వస్తూ ఉంది? కాబట్టి అక్కడ దేవాలయంలోనే వాళ్ళకి ప్రత్యేకంగా ఒక భాగం కేటాయించారు కదా, అన్యజనులు కూడా ఆ కోర్టు వరకు రావచ్చు, అది దాటి రాకూడదు. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు యోధా మతముతో సంబంధము లేకుండా డైరెక్ట్గా యేసు ప్రభువుని నమ్మితే మీకు పరలోక రాజ్యం అన్నది వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు. కాబట్టి వాళ్ళ ఉద్దేశం ఏంటంటే మీరు దేవుని యొద్దకు వెళ్ళాలంటే యోధా మతములోకి వచ్చిన తర్వాత మాత్రమే దేవుని యొద్దకు రావాలి అన్నది వాళ్ళ ఉద్దేశం. కాబట్టి ఇప్పుడు పౌలు ఏం చెప్తున్నాడు? యోధా మతముతో పని లేదు. అందుకే 15 అధ్యాయాలు మనం చదువుకున్నాం. 15 అధ్యాయంలో కూడా కృప ద్వారా రక్షణ కానీ సున్నతితో పని లేదు. వాళ్ళు ఏమని చెప్పారు 15 అధ్యాయంలో? సున్నతి లేకుండా రక్షణ లేదు అన్నారు. అప్పుడు వాదం వచ్చింది. యెరూషలేము పోయి పరిష్కరించుకుంటామంటే పేతురు గారు, యాకోబు గారు ఏమని చెప్పారు? సున్నతి అవసరం లేదు, యేసు ప్రభువునందు విశ్వాసము ద్వారా కృపచేతనే మనము రక్షణ పొందుతామని చెప్పారు. ఇప్పుడు వీళ్ళు యూదుల ఉద్దేశం ఏంటంటే అప్పుడు దర్శనం చెప్పిందంతా విన్నారు. ఎప్పుడైతే ఇక అన్ని జనులకు వెళ్తున్నాము, అన్ని జనుల ఎద్దుకు దేవుడు నన్ను వెళ్తున్నాడు, అన్ని జనులకు మేము దేవుని ప్రకటిస్తాం, అన్ని జనులు దేవుని ఎద్దుకు వస్తారనగానే అన్ని జనులు ఎట్లా వస్తారు దేవుని ఎద్దుకు? మా ద్వారా రావాలి, మా మతంలోకి వచ్చిన తర్వాత దేవుని ఎద్దుకు రావాలి. కానీ వాళ్ళు డైరెక్ట్గా దేవుడు ఎట్లా అవుతాడు అని వాళ్ళకి ఇష్టం లేదు. అందుకే యేసు వారు కూడా ఒక మాట చెప్పాడు, మత్తయి 23వ అధ్యాయం. దర్శనం చెప్పినందుకు వాళ్ళ కోపం రాలేదు, కానీ మా మతములో కలుపుకోవాలి, మా మతములోకి రావాలి అన్నది వాళ్ళ ఉద్దేశం. యోధా మతములోకి వచ్చిన తర్వాతనే వాళ్ళు దేవుని యొద్దకు రావాలన్నది వాళ్ళ కాన్సెప్ట్. 23వ అధ్యాయం మత్తయి సువార్త 15వ వచనం. మత్తయి సువార్త 23వ అధ్యాయము 15వ వచనం అందరం చదువుకున్నాం. 23వ అధ్యాయము మత్తయి సువార్త 15వ వచనం. యేసు వారు చెప్పిన మాట మత్తయి సువార్త 23:15. అయ్యో వేషధారులైన శాస్త్రాల పరిసయ్యులారా, ఒకని మీ మతములో కలుపుకోవడానికి మీరు సముద్రమును భూమిని చుట్టూ వచ్చేదారు. అతడు కలిసినప్పుడు అతని మీకంటే 200 నరకపాత్రునిగా చేయదు. కాబట్టి యూదులు ఏం చేస్తున్నారంటే మనుషుల్ని వాళ్ళ యొక్క మతంలో కలుపుకోవాలి. చూసారా, మతంలో కలుపుకోవడానికి భూమిని సముద్రం చుట్టూ వస్తున్నారంట. అంటే వాళ్ళకి మతం అంటే ఎంత ఆసక్తి ఉందో చూడండి. కనుక యూదులకి ఈనాడు కూడా చూడండి, మతం కోసం మనుషుల్ని కూడా చంపేస్తున్నారు. కనుక ఎలాంటి మతం అనే ముసుగులు దిగిపోయారంటే మనుషులు కూడా చంపుతున్నారు మతం. కాబట్టి ఎంత భయంకరం. కాబట్టి ఆనాటి యూదులు కూడా మనం గమనించామంటే వీళ్ళు మతములో కలుపుకోవడానికి భూమిని సముద్రం చుట్టూ వస్తున్నారు. అంటే ఇప్పుడు వాళ్ళ ఉద్దేశం ఏంటంటే పౌలు చెప్పిన దర్శనం ద్వారా వాళ్ళ కోపం ఏం రాలేదు, కానీ డైరెక్ట్గా మేము ఎక్కడికి వెళ్తున్నాము? అన్ని జనులకు వెళ్తున్నాను. కానీ అన్ని జనులు ఎట్ట వస్తారు? అన్ని జనులు అనే వాళ్ళు మా ద్వారా మా మతంలోకి వచ్చిన తర్వాత మాత్రమే వాళ్ళు దేవుని యొద్దకు రావాలి అన్నది వాళ్ళ ఉద్దేశంగా మనం చూస్తాం. అందుకు కోపం వచ్చి అంటున్నారు, వీడు బ్రతక తగదు అని చంపమని ఆకలిస్తున్నారు. ఇది ఆలోచించినప్పుడు ఈ దినాల్లో కూడా క్రైస్తవ డినామినేషన్ సంఘాల్లో కూడా కొన్ని సంఘాలు ఎట్లా ఉన్నాయంటే మా సంఘమే గొప్ప, మా సంఘమే పరలోకపోతుంది, కాబట్టి మేమే ఎక్కువ ప్రార్థన చేస్తాం, కనుక మా సంఘాలు ఎంతో సువార్త చేస్తాయి. ఇవన్నీ కూడా మనం క్రైస్తవ లోకంలో ఉన్న డినామినేషన్ల భేదాలు కూడా చూస్తూ ఉంటాం. మా ద్వారానే, కానీ మా దగ్గరికే రావాలి, మా సంఘమే భక్తి గల సంఘం అని రకరకాల సంఘాల్లో రకరకాల అభిప్రాయాలు ఉన్నాయి. కాబట్టి భూమి మీద
ఏ సంఘము గొప్ప కాదు. కనుక ఏ సంఘములో విశ్వాసం కాపాడుకొని ఉంటారో వాళ్ళు ఎత్తబడతారు, అది సార్వత్రిక సంఘం, దాంట్లో మనం ఉండాలి. చూసారా? కాబట్టి ప్రతి సంఘములో భక్తి పరులు ఉన్నారు, ప్రతి సంఘములో విశ్వాసులు ఉన్నారు. కనుక అని చెప్పి కొన్ని సంఘాలు క్రమము లేని, వాక్యాలు లేని సంఘాలు కూడా ఉన్నాయి. కాబట్టి వాటిని మనం ఖండించాల్సిందే, వాటి నుంచి బయటికి రావాల్సిందే. కాబట్టి అయితే వాక్య ప్రకారము, లేఖనాల ప్రకారం ఉన్న సంఘాలను విశ్వాసులు అందరూ ఒక దినము మధ్యాకాశానికి ఎత్తబడతారు, అది సార్వత్రిక సంఘం. కాబట్టి భూమి మీద మాదే కరెక్టు, కాబట్టి మా దగ్గరికే రావాలి అనేటువంటి ఆ ఉద్దేశము క్రైస్తవ ప్రపంచంలో పోవాలి. కాబట్టి మేమే గొప్ప అనేది అది మనం తొలగించుకోవాలని మనకు జ్ఞాపకం చేయబడతా ఉంది. ఎందుకంటే అది యూదుల యొక్క బుద్ధి, యూదుల యొక్క స్వభావం, మా మతంలోనికే రావాలి. కనుక నేను రక్షించబడిన దినాలు అనుకునేవాడిని, ఇక హెబ్రోన్ తప్ప పరలోకి ఎవరు పోరు అనుకునేవాడిని. కనుక రక్షించబడిన దినాల్లో ఈ దినాలు ఆలోచిస్తూ ఉంటే ఏమనిపిస్తుందో మనకి బాగా తెలుసు. కాబట్టి మనం బయట వేయటం కాదు, కానీ ఎంత భయంకరంగా అయిపోయామో. కారణం ఏంటంటే ఒకప్పుడు అట్లా ఉండేది కనుక అని చెప్పేసి తక్కువ చేయడం కాదు, కానీ ప్రతి సంఘములో కూడా లోపాలు ఉంటాయి. కనుక ఒక కుటుంబంలోనే ఉంటాయి, కనుక లోకములో ఉంటాయి, సంఘములో కూడా ఉంటాయి, కానీ వాటిని సరి చేసుకోవాలి. కాబట్టి ఇప్పుడు యూదులు ఎట్లాంటి వాళ్ళు అంటే, మీరు డైరెక్ట్గా దేవునికి ఎట్లా కనెక్ట్ అవుతారు, యోధా మతంలోకి వచ్చి దేవునికి కనెక్ట్ అవ్వాలి అనేది యూదులకు ఉద్దేశము. కానీ పౌలు ఏం చెప్పాడంటే, యోధా మతముతో పని అవసరము లేదు, యేసుని కలవాలంటే. యేసుని అని పాపనంటే చాలు, నమ్మితే చాలు, ఉచితంగా గొప్ప ఇస్తాడు, రక్షణ ఇస్తాడు, డైరెక్ట్ వాళ్ళ పరలోక మోక్షరాజ్యం వస్తుంది అని అనగానే వాళ్ళ కోపం వచ్చింది. కనుక మా మతం ఎంతగా తక్కువ చేస్తావు, మా మతం అంతా అంత చులకనగా ఉంది, మా మతంలోనికి వచ్చిన తర్వాత దేవుని దగ్గరికి వెళ్ళాలి అనేది యూదుల ఉద్దేశంగా మనం చూస్తాం. అందుకే వాళ్ళు ఏమంటున్నారంటే చూడండి, ఆ మాట విని ఎప్పుడైతే మేము అన్ని జనులకి వెళ్తాం అన్నారో వెంటనే వాళ్ళ కోపం వచ్చి 22వ వచనం, ఈ మాట వరకు అతడు చెప్పినది వారు ఆ దర్శనం అంతా విన్నారు. 21వ వచనంలో ఎప్పుడైతే మేము అన్ని జనులకి వెళ్తాం అన్నాడో, నిన్ను పంపుతున్నారో, డైరెక్ట్గా మీరు దేవుని కనెక్ట్ అవుతారా? కనుక డైరెక్ట్గా దేవుని కనెక్ట్ అవుతున్నందుకు వాళ్ళకి ఇష్టం లేదు. అందుకేమంటున్నారు, అప్పుడు ఇటువంటి వాడు బ్రతుక తగదు, భూమి మీద ఉండకుండా వానిని చంపివేయడని కేకలు వేసిరి. కనుక ఎంత భయంకరంగా. 23వ వచనం, వారు కేకలు వేయచ్చు, తమపై బట్టలు విదిల్చుకొని ఆకాశము తట్టు దుమ్మెత్తి పోయిచుండగా. మనం గమనించామంటే చాలా పరిస్థితి చాలా తీవ్ర స్థాయికి వెళ్ళిపోయింది. కనుక తీవ్ర స్థాయికి వెళ్ళిపోయి ఇక దుమ్మెత్తి పోస్తున్నారు. కనుక పౌల మీద బట్టలు విదిల్చుకుంటున్నారు, కాబట్టి చంపాలని కేకలేస్తున్నారు. కనుక ఇలాంటి వాడు బ్రతక తగదు, యోధా మతం కాదని అన్ని జనులు డైరెక్ట్గా దేవుని ఎదుటికి వెళ్ళాలని చెప్తున్నాడు. కాబట్టి ఇటువంటి వాడు బ్రతక తగదని చెప్పేసి వాళ్ళు కేకలు వేయటం ప్రారంభించినట్టుగా మనం చూస్తాం. అప్పుడు 24వ వచనం, అపోస్తల కార్యములు 22వ అధ్యాయం 24వ వచనం, వారు అతనికి విరోధముగా ఇలా కేకలు వేసిన హేతువేమో తెలుసుకుండగా సహస్రాధిపతి కొరడాలతో అతను కొట్టించి విమర్శింపాలని చెప్పి కోటలోనికి తీసుకుని పోండని ఆజ్ఞాపించెను. కానీ ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి సహస్రాధిపతి మనం గమనించామంటే, సహస్రాధిపతి అని ఎంతమంది అని చెప్పుకున్నాం మనం? 1000 మంది మీద అధిపతి, శతాధిపతి 100 మంది మీద. కానీ ఇప్పుడు ఇక్కడ ఉంది 1000 మంది మీద ఆఫీసర్ అయినా. కాబట్టి ఆయన ఉన్నాడు. ఈ కేకలు, ఈ అల్లర్లు, ఈ చంపమంటము, దుమ్మెత్తుకొని పోయటము, ఈ బట్టలు విదిల్చుకోవటము, ఈ సిచ్యువేషన్ అంతా చూసి ఆయనకేం అర్థం కాల. అసలు ఎందుకు ఇట్లా గొడవ చేస్తున్నారు వీళ్ళు, ప్రాబ్లం ఏంటి అనే సంగతి అతనికి అర్థం కాలేదు. అర్థం కాక ఏమన్నాడు చూడండి, ఏంగా వారు అతని విరోధముగా ఇలాగూ కేకలు వేసిన హేతువేమో తెలుసుకొనుటకై. ఎందుకు కేకలు వేస్తున్నారు, ఎందుకు అల్లరి చేస్తున్నారో సహస్రాధిపతికి అర్థం కాలేదు. ఎందుకంటే ఏం జరిగింది, మొట్టమొదటి దేవాలయానికి పౌలు వెళ్ళగానే 21వ అధ్యాయంలో ఏం జరిగింది, 21వ అధ్యాయంలో పౌలు దేవాలయానికి వెళ్ళగానే వాళ్ళు పౌలు బయటకి ఇచ్చారు, దేవాలయ తలుపులు మూసేశారు, కొట్టడం ప్రారంభించారు. అప్పుడు ఈ రోమా సైనికులు ఎంటర్ అయిపోయిన తర్వాత డైరెక్ట్ పౌలు పట్టుకున్న తర్వాత ఆయన గ్రీక్ భాషతో మాట్లాడతాం. నీకు తెలుసా ఇదంతా అంటే కనుక పౌలు అరితిగా సహస్రాధిపతితో మాట్లాడుకోవటము. ఆ తర్వాత నాకు కొంచెం టైం అయింది, నేను యూదులతో మాట్లాడంటే అవకాశం ఇచ్చినప్పుడు ఏం చెప్పాడు, ఇదంతా కూడా దర్శనంతో వివరించాడు. కానీ అసలు అక్కడ ఎందుకు అల్లరైందనేది ఫస్ట్ నుంచి కూడా ఇంకేం అర్థం కాల.
అంత వింటున్నాడు కానీ సహస్రాధిపతి ఎందుకు పట్టుకున్నారు, ఎందుకు కేకలిస్తున్నారు అనే సంగతి అసలు విషయం మ్యాటర్ అర్థం కాల. అందుకేం చేస్తున్నాంటే ఇప్పుడు ఆ సహస్రాధిపతి ఏం చేస్తున్నాడంట, వారతను 24 వచ్చిన వారికి విరోధంగా కేకలు వేసి హేతు ఏమో తెలుసుకున్నట్టుకై సహస్రాధిపతి కోరడాలతో అతను కొట్టి విమర్శింపవాలని చెప్పి కోటలను తీసుకుని బండి ఆజ్ఞాపించను. కాబట్టి ఇప్పుడు ఆ సంగతి అతనికి అర్థం కాలేదు కాబట్టి ఏం చేస్తుందంటే ఆ సైనికులు చెప్పాడు, అతను బంధించండి, పౌలు గారిని కొట్టండి, కనుక కోడాలతో కొట్టండి, కొట్టి విషయం ఏంటో కనుక్కోండి, తెలుసుకోండి, కోటలో తీసుకోండి అని చెప్పాడు. ఇప్పుడు ఆలోచించండి, పౌలు గారిని కొట్టాల్సిన పని అడిగితే చెప్తాడు కదా, ఎందుకని నీకేమైంది, ఎందుకు నన్ను కేకలేస్తున్నారు కాబట్టి అని పోలీసులు కూడా తొందర అయినప్పుడు డైరెక్ట్ కొట్టరు. వాళ్ళు ఏం చేస్తారు, లోన తీసుకునే ముందు ఇంటర్గేషన్ చేస్తారు, ఏంటి ప్రాబ్లం, ఏం జరిగింది తెలుసుకోవాలి కదా. తెలుసుకోవాలని కొట్టడం అంటే శిక్ష విధించడం కదా. శిక్ష విధించడానికి ఏ పోలీస్ ఆఫీసుగా అధికారం లేదు చూసారా. కనుక ఆ తప్పని తెలియకుండా, దోషం తెలియకుండా శిక్ష విధించే అధికారం ఎవరికి కూడా లేదని చట్టాలు ఉన్నాయి. కనుక చట్టాల ప్రకారం శిక్షించాలి. కనుక అంటాడు, మీరు కోడాలతో కొట్టండి, అవన్నీ తెలుసుకోండి, రాబట్టండి, అతను విమర్శించండి అని చెప్పాడు. దేంతో కొట్టాలంటే పౌలు గారిని దేంతో కొట్టాలి, కొరడాలతో. చూసారా, కోడాలతో కొట్టాను కానీ ఏం జ్ఞాపకం వస్తుంది మనకి, మన ప్రభు వారిని కూడా కోడాలతోనే కొట్టారు. కోడాలతో కొట్టడం అంటే అంత చిన్న విషయం కాదు. కోడాలతో కొట్టినప్పుడు రెండు విషయాలు జరుగుతాయి. ఒకటి, శరీరంలో కొన్ని అవయవాలు పని చేయకుండా అయిపోతాయి పర్మనెంట్గా. ఆ కోడ దెబ్బలకి కొన్ని పార్ట్స్ అనేవి చచ్చిపోయి, చచ్చిపోయినట్టు కొన్ని దేహంలో కొన్ని పార్ట్స్ పని చేయకుండా అయిపోతాయి ఒకటి. రెండోది, ప్రాణం కూడా పోవచ్చు. కనుక ఈ రెండు జరుగుతాయి. కనుక కోరడా దెబ్బలంటే అంత ఈజీ కాదు. అందుకే పౌలు గారిని చేత్తో కొట్టారు, బెత్తాలతో కొట్టారు. ఇప్పుడు ఎందుకు కొడుతున్నారు, కొరడాలతో. అది చెప్తారు, నన్ను చేతులతో కొట్టారు, పౌలు గారిని బెత్తాలతో కొట్టారు, ఇప్పుడు కోరడాలతో కొట్టడానికి ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. అటు కోరడాలతో కొట్టనంటే, కోరడాలంటే మనలాంటి కోరడాలు కాదు, కోరడాల్లో కూడా రకరకాలు ఉన్నాయి. యేసు వారిని కొట్టిన కోరడాలేమో ముళ్ళు ఉన్నటువంటి కోరడాలు. ఒక్కసారి ఆ కోరడ దేహం మీద కొట్టి ఇలా లాగినప్పుడు దీనికి ఉన్న ముళ్ళన్నీ కూడా శరీరాన్ని గుచ్చుకొని ఇలా లాగినప్పుడు ఆ మాంసం అంతా కూడా చిన్న చిన్న ముక్కలుగా రాలిపోయేది, ఊడిపోయేది. అది యేసు ప్రభువారిని కొట్టిన కొరడ. కనుక అలాంటి కొరడాలు పౌలు గారిని కొట్టింది బహుశా అవి కొట్టమని చెప్పింది. అలాంటి కొరడాలు కాకపోయినా కొరడాలు కూడా రకరకాలు ఉన్నాయి. కాబట్టి ఏదేమైనా కొరడ దెబ్బలు అనేది ఒకటి, దేహములో కొన్ని అవయవాలు చచ్చిపోవచ్చు, పని చేయకుండా అయిపోవచ్చు ఆ దెబ్బలకి. తర్వాత రెండోది, ప్రాణం కూడా అవసరమైతే పోవచ్చు. అలాంటి భయంకరమైన శిక్ష ఇప్పుడు ఏం చేస్తుందంటే కోడవాళ్ళతో కొట్టమని చెప్తున్నాడు. అట్లా కొట్టి అతన్ని సమాచారం తెలుసుకుని విమర్శించండి అని చెప్పి కోటలను తీసుకుని పండి అని ఆజ్ఞాపించాడు. ఎవరు, సహస్రాధిపతి. 25వ వచనం, 20 చూడండి. వారు పౌలును వారులతో కట్టుచున్నప్పుడు అతడు తన దగ్గర నిలిచిన శతాధిపతిని చూచి, శిక్ష విధింపకయే రోమియుడైన మనుష్యుని కోడాలతో కొట్టకు మీకు అధికారం ఉన్నదా అని అడిగాను. శతాధిపతి ఆ మాట విని సహస్రాధిపతి దగ్గరకు వచ్చి, నీవేమి చేయబోతున్నావు, ఈ మనుష్యుడు రోమిడు సుమి అని నేను. అప్పుడు సహస్రాధిపతి అతను చూచి, నువ్వు రోమిడువా, అది నాతో చెప్పనగా అతడు అవునని చెప్పాను. సహస్రాధిపతి, నేను బహు ద్రవ్యం ఇచ్చి పౌరసత్వమును సంపాదించుకుంటున్నా నేను. అందుకు పౌలు, నేనైతే పుట్టుకతోనే రోమియుడే నేను. కాబట్టి సహస్రాధిపతి చెప్పాడు సైనికులకి, అతన్ని బంధించండి, కోడాలతో కొట్టండి, తర్వాత విమర్శించండి, విషయం తెలుసుకోండి అని చెప్పాడు. వాళ్ళు వచ్చి వారులతో బంధిస్తున్నారు, ఇంకా బంధిస్తున్నారు. కనుక వారులతో పౌలు గారిని బంధిస్తూ ఉన్నప్పుడు నెమ్మదిగా పౌలు గారు ఏమంటున్నాడు 25లో, వారి పౌలు వారులతో కట్టుచున్నప్పుడు తన దగ్గర నిలిచిన శతాధిపతిని చూచి, 100 మంది మీద ఆఫీసర్ కనుక ఈ శతాధిపతిని చూసి అంటున్నాడు, శిక్ష విధింపకయే రోమిడైన మనుష్యుని కోడాలతో కొట్టక మీకు అధికారం ఉండదని అడిగాను. అది రోమా పరిపాలన కాలం, రోమా గవర్నమెంట్లో రోమీలకు రోమిల్ ఎవరైనా బంధిస్తే, రోమిల్ గారికి ఎవరైనా శిక్షిస్తే తప్పు లేకుండా వాళ్ళ ఉద్యోగాలు పోవటం కదా, వాళ్ళ ప్రాణం కూడా పోయింది. అంత తీవ్రం, అంత ప్రమాదకరమైంది. కాబట్టి రోమీల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. కనుక ఎందుకంటే రోమా పౌరసత్వం కలిగిన వాడిని కొట్టడం కానీ, నేరం లేకుండా బంధించడం కానీ అది చాలా పెద్ద నేరంగా పరిగణించబడేది. అవసరమైతే వాళ్ళ ఉద్యోగాలు పోవటమే కాదు, వాళ్ళ ప్రాణాలు కూడా పోతాయి. అంత కష్టం. అయితే ఇప్పుడు పౌలు అంటున్నాడు నెమ్మదిగా, పౌలుకి ఈ సంగతి తెలుసు. ఏ సంగతి తెలుసు, రోమా పౌరసత్వం ఉంటే కొట్టకూడదనే సంగతి తెలుసు పౌలు గారికి. అది వినియోగించుకుంటున్నాడు. ఇప్పుడు అంటున్నాడు, వాళ్ళు బంధిస్తున్నప్పుడు
రోమీలను మీరు శిక్ష విధించగా కొడతారా, మీకు అధికారం ఉందనగానే కనుక వెంటనే షాక్ అయిపోయాడు, భయపడిపోయినాడు శతాధిపతి. నువ్వు రోమీడువా అని అనగానే నేను రోమీడుని అనగానే వెంటనే పరిగెత్తాడు ఎవరి దగ్గరికి, ఎందుకంటే పై ఆఫీసర్ సహస్రాధిపతి. నువ్వేం చేస్తున్నావు, నువ్వు చేసే పని ఏంటి, ఆయన రోమీడు అని అనగానే ఆయన పరిగెత్తుకుంటూ వచ్చాడు. కనుక నీకెట్ట వచ్చింది పౌరసత్వం, రోమా పౌరసత్వం? నేను ఎంతో డబ్బు పెట్టి కొనుక్కున్నాను. ఆ దినాల్లో రోమా పౌరసత్వము అమ్మేవాళ్ళు డబ్బుకి, కనుక పౌరసత్వము డబ్బు పెట్టి చాలామంది కొనుక్కునేవాళ్ళు, చాలా డబ్బు ఖర్చు పెట్టేవాళ్ళు. రోమా పౌరసత్వం రావాలంటే చాలా డబ్బు వెచ్చించేవాళ్ళు. ఈ సహస్రాధిపతిగా చాలా డబ్బు ఇచ్చి కొనుక్కున్నాడంట. ఏది కొనుక్కుంది? రోమా సిటిజన్, కనుక రోమా పౌరసత్వం. కనుక అయితే పౌలు అన్నాడు, నేనైతే పుట్టుకతోనే రోమీడును. పౌలు ఎట్ట పుట్టుకతో రోమీడే చెప్పేంతకుముందు. పౌలు పుట్టుకతో రోమా పౌరసత్వం ఎట్లా వచ్చింది? పౌలు పుట్టిన ప్రాంతం ఏంది? కిలికియలోని తార్సు అని చెప్పుకున్నాం. తార్సు అనేది ఒక రాజకీయ పట్టణం. చెప్పండి, తార్సు అనేది ఏంటి? వాళ్ళకి మూడు ముఖ్యమైన పట్టణాలు, నగరాలు ఉండే రోమా పౌరసత్వానికి. మొదటిది ఏథెన్స్ అని చెప్పుకున్నాం, రెండవది అలెగ్జాండ్రియా అని చెప్పుకున్నాం, మూడవది తార్సు. కనుక ఇవన్నీ కూడా ముఖ్యమైన ప్రాంతాలు ఆనాటి రోమా గవర్నమెంట్కి. కనుక వాటిలో ఒకటి తార్సులో పుట్టినటువంటి వాళ్ళకి ఆటోమేటిక్ ఏ పౌరసత్వం వచ్చేది? రోమ పౌరసత్వం. కిలికియలోని తార్సు. కనుక ఇది రాజకీయ పట్టణం కాబట్టి అక్కడ బై బర్త్ వాళ్ళకి ఇచ్చేది ఏంటంటే రోమ పౌరసత్వం. పౌలు ఆడ పుట్టాడు కాబట్టి పుట్టుకతోనేమొచ్చింది చెప్పండి? పౌలుకి రోమా పౌరసత్వం వచ్చింది. పుట్టిందేమో యోధా మతములో, పరిసయ్యుల తెగలో, కానీ ఆ పౌరసత్వం ఏమో రోమా పౌరసత్వం అతని పౌలుకి వచ్చింది. కాబట్టి మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. మనం కూడా చూడండి, మన భారతదేశంలో ఉన్నాం కనుక మతం అనగానే క్రైస్తవం రాస్తాం, కనుక పౌరసత్వం అనగానే ఇండియన్, కనుక ఇండియన్ సిటిజన్, కనుక భారతీయ పౌరసత్వం అనుకుంది. కానీ మతం ఏదైనా ఉండొచ్చు కనుక. కానీ పౌలు గారు యోధా మతంలో ఉన్నాడు, పౌరసత్వం ఏమని చెప్పండి? రోమా పౌరసత్వం. కానీ ఇప్పుడు బంధిస్తూ ఉంటే నెమ్మదిగా అన్నాడు, రోమీలను రోమా పౌరులను మీరు శిక్ష విధించకుండా కొట్టడానికి మీకు అధికారం ఉందా అనగానే సహస్రాధిపతి ఒక్కసారిగా భయపడినాడు. ఎందుకంటే వాళ్ళ ఉద్యోగాలు పోవటం కాదు, అవసరమైతే వాళ్ళ ప్రాణాలు కూడా పోతాయి అని చెప్పేసి నేను రోమా పౌరుని చెప్పుకొని తప్పించుకోవడానికి కూడా లేదు. విచారణ చేస్తారు, ఎంక్వైరీ చేస్తారు. ఒకవేళ అతను రోమా పౌరసత్వం లేదని తెలిసి ఏం చేస్తారు? ఇలా అవుతుందని ప్రాణం కూడా తీస్తారు. ఇటు కూడా ఉంది, రెండు రకాల నష్టం. వాళ్ళేమో తెలుసుకోకుండా శిక్ష విధిస్తేనే వాళ్ళ ఉద్యోగాలు, వాళ్ళ ప్రాణాలు పోతాయి. పౌరసత్వం లేకుండా నేను ఏదో తప్పించుకోవడానికి నేను కూడా రోమా పౌరుని చెప్పుకున్నారనుకోండి, ఒకటి వదిలిపెట్టరు, విచారణ చేస్తారు, ఎంక్వైరీ చేసి ఆ విచారణ పౌరసత్వం లేదని తెలిసిందనుకోండి ఏం చేస్తారు? ఇలాగ అబద్ధం చేస్తారు, ప్రాణం తీసేస్తారు. కాబట్టి అందుకే ఒట్టొట్టుగా చెప్పేది కాదు, ఉంటేనే చెప్పాలి. కానీ పౌలు గారు ఇప్పుడు ఉంది కాబట్టి ఎంత బలమైందంటే ఆ రోమ పౌరసత్వం ఉంటే అందరూ భయపడాల్సింది. ఇప్పుడు సహస్రాధిపతి 1000 మంది ఆఫీసరే భయపడుతున్నాడు. అందుకే ఇంకో విషయం మనకు గుర్తుకు రావాలి. 16 అధ్యాయం ఏం జరిగింది? అపోస్తలుల 16 అధ్యాయంలో కూడా జైల్లో వేసిన తర్వాత కొట్టారు. కొట్టిన తర్వాత ఆ పౌలు గారు ఒక మాట అంటాడు, ఒకసారి చూద్దాం. అపోస్తలుల 16 అధ్యాయం. ఆ జైలు వేసి కొట్టిన తర్వాత ఆ న్యాయాధిపతుల దగ్గర పౌలు గారు ఏమో మాట్లాడుతున్నాడు? అపోస్తల కార్యములు 16 అధ్యాయం 35 నుంచి. అపోస్తల కార్యములు 16 అధ్యాయము 35 నుంచి నేను చదువుతాను, గమనించిన 35 నుంచి. ఉదయమైనప్పుడు న్యాయాధిపతులు ఆ మనుషులను విడుదల చేయమని చెప్పుటకు బంటులను పంపిరి. చెరసాల నాయకుడి మాటలు పౌలుకు తెలిపి మిమ్మల్ని విడుదల చేయమని న్యాయాధిపతులు వర్తమానం పంపి ఉన్నారు కనుక మీరు ఇప్పుడు బయలుదేరి సుఖముగా పొండని చెప్పాను. 37. అయితే పౌలు వారు న్యాయం విచారింపకయే రోమీలమైన మమ్మల్ని బహిరంగముగా కొట్టించి చెరసాల వేయించి ఇప్పుడు మమ్మల్ని రహస్యంగా వెళ్ళగొట్టుదురా, మేము ఒప్పము, వారే వచ్చి మమ్మల్ని వెలుపల తీసుకుని పోవాలని చెప్పాను. ఆ బంటులు ఈ మాటలు విని ఈ మాటలు న్యాయాధిపతులకు తెలపగా వీరు రోమీలని వారు విని ఏం చేశారంట? భయపడి వచ్చి వారిని బతిమాలుకొని వెలుపలికి తీసుకొని పోయి ఆ పట్టణం విడిచిపోండిన వారిని వేడుకొనిరి. ఈ సందర్భం ఏంటంటే చెరసాలు వేశారు. ఎక్కడిది? ఫిలిపి ప్రాంతంలో చెరసాలు వేసి కొట్టారు. కొట్టిన తర్వాత మరి ఉదయమైనప్పుడు ఆ న్యాయాధిపతులు ఏం చేశారంటే ఆ మనుషులు పంపించి వాళ్ళు విడుదల పంపించి చనిపోండి అన్నారు. వాళ్ళు వచ్చి పౌలు గారికి శీల గారు చెరసాలు వేసి బొండలు వేసి కొట్టారు కదా. కొట్టిన తర్వాత అంటున్నారు, ఇప్పుడు మీకు జైల్లో ఉన్న మీకు బెయిల్ కాదు, విడుదల కూడా చనిపోండి అన్నారు.
జైల్లో ఉన్న వాళ్ళకి బెయిల్ వస్తే బాగుండబ్బా అనుకుంటారు, కనీసం బయట తిరుగుతా అనుకుంటారు. ఇప్పుడు వీళ్ళ బెయిల్ కాదు ఏమొచ్చింది, జైల్లో ఉన్న బెయిల్ కాదు ఏమొచ్చింది, విడుదల వచ్చింది. కానీ పౌలు గారు ఏమంటున్నారంటే రోమీయులమైన మమ్మల్ని విచారింపకుండా కొట్టి ఇప్పుడు రహస్యంగా వెళ్ళిపోమంటారా? అట్లా మేము పోము, మేము రోమీయులం, శిక్ష విధంగా ఎలా కొడతారు, కొట్టే అధికారం మీకు ఎవరిచ్చారు అని చెప్పేసి మొండిగా కూర్చున్నాడు జైల్లో. చూడండి, ఇప్పుడు జైల్లో ఉన్న వాళ్ళకి పోండే మీకు విడుదల అంటే ఏం చేస్తారు? గంతులు వేసుకొని వెళ్ళిపోతారు, అమ్మ నాకు విడుదల దొరికిందని. పౌలు గారు అట్లా పోటల్లా, నాకు రోమా పౌరసత్వం కలిగిన మమ్మల్ని కొట్టి ఇప్పుడు రహస్యంగా వెళ్ళమంటే ఎట్టబోతాం అనగానే ఆ జడ్జీలు తెలిసింది, న్యాయాధిపతి అంటే జడ్జెస్ వాళ్ళకి తెలిసింది వాళ్ళు రోమీలంట మనం కొట్టిన సామాన్లు కానీ వాళ్ళు భయపడి జడ్జీలు దిగొచ్చారు. జడ్జీలు దిగొచ్చామన్నా చూడండి 38. ఆ బంటులు ఈ మాటలు న్యాయాధిపతులు అంటే జడ్జీలకు తెలపగా వీరు రోమీలని వారు విని భయపడి వచ్చి వారిని బతిమాలుకొని వెలుపలికి పోయి ఆ వెలుపలికి తీసుకొని పోయి పట్టణం విడిచిపోండని వారిని వేడుకొనిరి. ఎవరు దిగొచ్చారు ఇప్పుడు? ఎవరంట? జడ్జీలే. న్యాయాధిపతులు అంటే ఆ జడ్జీలు వచ్చి బతిమాలను, ప్లీజ్ ఇంకేం ఎక్కువ చేయదు, దీన్ని ఎక్కువ చేస్తే మా ఉద్యోగాలు పోతాయి, ప్లీజ్ వెళ్ళిపోండి అని చెప్పి బతిమలాడుకొని పంపించేశారు. అంటే ఎందుకు చెప్తుందంటే రోమా పౌరసత్వకి పవర్ ఎంత గొప్పదో చూడండి, చూసారా? అందుకే ఇప్పుడు పౌలు గారు అక్కడ వినియోగించుకున్నాడు రోమా పౌరసత్వం. ఇప్పుడు కూడా మీరు బంధించమని ఇంకా కోడలతో కొట్టాలి ఆజ్ఞాపించాడు. వాళ్ళతో బంధిస్తున్నారు, తీసుకుని పోయి కొడతారు, కోడలతో కొట్టాలి కాబట్టి బంధిస్తున్నప్పుడు చెప్పాడు ఈ సంగతి. కనుక రోమీలమైనటువంటి మాకు శిక్ష విధించకుండా కొట్టే అధికారం మీకు ఉందనగానే ఒక్కసారి జంకిపోయాడు, భయపడ్డాడు శతాధిపతి. పరిగెత్తుకుని సహసాధికి వెళ్ళి నువ్వేం చేస్తున్నావు, ఈ మనుషులు రోమిల్సుమి అని చెప్పగానే ఆయన భయపడ్డాడు. చూడండి ఏమవుతుంది, 26 అపోస్తలుల కార్యం 22:26. శతాధిపతి ఆ మాట విని సహస్రాధిపతికి వచ్చి నీవేమి చేయబోతున్నావు, ఈ మనుష్యుడు రోమీయుడు సుమి అని. అప్పుడు సహస్రాధిపతి వచ్చి అతను చూచి నీవు రోమీయుడువా అది నాతో చెప్పనగా అతడు అవునని చెప్పాను. సహస్రాధిపతి నేను బహుద్రవ్యం ఇచ్చి ఈ పౌరసత్వమును సంపాదించుకుంటున్నాను. అందుకు పౌలు నేనైతే పుట్టుకతోనే రోమీయుడను. గమనించారా? ఇక్కడ గమనించామంటే ఆ సహస్రాధిపతికి రోమా పౌరసత్వం ఎట్లా వచ్చిందంట? కొనుక్కున్నాడు, బహుద్రవ్యం ఇచ్చి, ఎంతో డబ్బు పెట్టి కొనుక్కున్నా నేను అని చెప్తా ఉంటే నువ్వేం డబ్బుతో కొనుక్కున్నావేమో, నేను పుట్టుకతోనే రోమీయుడు. చూద్దా ఇప్పుడు ఈ రెండిట్లు ఏది వెయిట్ ఉంటుంది ఎక్కువ? పుట్టుకతోనే కొనుక్కున్నదా? పుట్టుకతున్న దానికే పవర్ఫుల్ కాబట్టి నువ్వు మధ్యలో కొనుక్కున్నావు. నేను పుట్టిన దాంట్లో నాకు పుట్టినప్పుడు ఆ సిటిజన్ ఉంది అని చెప్పగానే భయపడినాడు. భయపడి ఏం చేస్తున్నాడు చూడండి 29. కాబట్టి అతన్ని విమర్శింపబోయిన వారు వెంటనే అతన్ని విడిచిపెట్టిరి. మరియు అతడు రోమీయుడని తెలుసుకున్నప్పుడు అతన్ని బంధించుటకు సహస్రాధిపతి కూడా భయపడెను. కాబట్టి వెంటనే శతాధిపతి భయపడ్డాడు, అక్కడ న్యాయాధిపతులు భయపడ్డాడు, జడ్జెస్. శతాధిపతి భయపడ్డాడు, ఇప్పుడు 1000 మంది మీద ఉన్న ఆఫీసర్ కూడా భయపడుతున్నాడు. కనుక అమ్మ వాళ్ళు రోమీయులు అని చెప్పేసి భయపడి విడుదల చేయమన్నారు. విడిచిపెట్టారంటే వెళ్ళిపోమని కాదు, ఏంది బంధించకుండా కొట్టకుండా లోపల పెట్టారనండి. విడిపించారంటే పూర్తిగా వాళ్ళ కండిషన్ నుంచి వాళ్ళ కింద ఉన్నటువంటి అధికారులను తొలగించలేదు, కానీ కొట్టకుండా బంధించకుండా తీసుకుని పోయి పెట్టారు. చూడండి, మనకు కూడా కొన్నిసార్లు ముఖ్యమంత్రులు వీళ్ళు అరెస్ట్ అయినప్పుడు వాళ్ళకి ఏం చేస్తారు, స్పెషల్గా ఏదో పెడతారన్నమాట. వాళ్ళకి శిక్ష విధించకుండా వాళ్ళకి రిమాండ్ విధించినప్పుడు కొంచెం ముఖ్యమైనటువంటి వాళ్ళకి స్పెషల్గానే ఉంటాయి లోపల. కనుక ఇప్పుడు అట్లాగే పౌలు గారికి కూడా కొట్టకుండా బంధించకుండా అతను లోపల పెట్టారు. కనుక ఎందుకంటే రోమీయుడు కదా, కనుక శిక్ష కనుక వాదోపోదలు అయిన తర్వాత దోషం తేలితే శిక్ష విధిస్తారు. ఇప్పుడు అది ఏం తెలియలేదు కాబట్టి ఏం చేశారంటే అతన్ని విడిచిపెట్టారంటే అతని కక్షలో ఇబ్బంది పెట్టకుండా కొట్టకుండా బంధించకుండా వదిలిపెట్టారు. బంధించినందుకు కూడా భయపడ్డాడు, బంధిస్తేనే భయపడ్డాడు. అమ్మో బంధించావు కనుక ఇప్పుడు పౌలు గారు దీన్ని పెద్ద చేయొచ్చు. ఇప్పుడు పౌలు గారు ఏం చేయవచ్చు, ఇప్పుడు దీన్ని చాలా పెద్దది చేయొచ్చు, పెద్ద ఇష్యూ చేసి ఇప్పుడు శతాధిపతి సహస్రాధిపతి కూడా సమస్యే, కానీ పౌలు దాన్ని ఇష్యూ చేయదలుచుకోవట్లా. అందుకే చూడండి, మన వాళ్ళు కూడా ఈ చంపిన దెబ్బలు తిన్న కేసు పెట్టినట్టు ఏమంటారు వెంటనే, పోయిలాంటి ప్రభు క్షమించాడుగా. మనం కూడా నిన్న కూడా అక్క అదే చెప్పింది కదా, కనుక ప్రభు క్షమించినట్టుగా మేము
క్షమించేసాం. గ్రహం స్టైన్స్ గారి మిస్సెస్ కూడా చెప్పింది కదా, మేము ప్రభులాగా మేము క్షమించేసాం. కనుక క్రైస్తవత్వం అనేది క్రైస్తవ తత్వము. ప్రభు నేర్పించింది మనకు క్షమించుటకు మనం చూస్తాం. అందుకే పౌలు గారు ఇప్పుడు దీన్ని పట్టుకుని పెద్ద చేయొచ్చు కానీ పౌలు చేయట్లే. ఎందుకంటే అసలు అతని గురేంటి? రోమ్ వెళ్ళాలి, రోమ్ చేరుకోవాలి. ఆ రోములు అక్కడ అది మెయిన్ వాళ్ళకి రాజధాని నగరం లాంటిది కనుక రోమ్, కాబట్టి అక్కడ కోట్లను ఉంటాయి. కాబట్టి అక్కడ దాకా ఈ సువార్త వెళ్ళాలంటే నేను రోమ్ పోవాలి, వీళ్ళతో కాదు నాకు అని చెప్పేసి పౌలు అతన్ని పెద్ద చేయకుండా మౌనంగా ఉన్నాడు. సహస్రాధిపతి బంధించినందుకు చాలా భయపడ్డాడు. 30వ వచనం అపోస్తల కార్యములు 20వ అధ్యాయము 22వ అధ్యాయం 30వ వచనం, చివరి వచనం చదువుదాము. 22:30 చదవండి. మరునాడు యూదులు అతని మీద మోపిన నేరమేమో తాను నిశ్చయముగా తెలుసుకొని గోరి సహస్రాధిపతి అతన్ని వదిలించి ప్రధాన యాజకులను మహాసభారంతను కూడి రావాలని ఆజ్ఞాపించి పౌలుని తీసుకుని వచ్చి వారి ఎదుట నిలవబెట్టాను. కాబట్టి తీసుకుని పోయి ఆ రాత్రి కోటలో పెట్టారు. కనుక ప్రొటెక్షన్ ఇచ్చారు. పౌలుని కొట్టలేదు, బంధించలేదు, విడిచిపెట్టారంటే ఫ్రీగానే ఉంచి పౌలు గారిని మరుసటి ఉదయం ఏం చేశారంటే యూదులు ఈ సహస్రాధిపతి యూదుల అతని మీద ఏమి నేరం మోపుతున్నారో తెలుసుకోవాలనుకున్నాడు. అందుకని సహస్రాధిపతి అతన్ని బంధించకుండా ఫ్రీగా ఉంచి ప్రధాన యాజకులను మహాసభ వారందరినీ పిలిపించాడు. చెప్పండి, ఇప్పుడు మహాసభ అంటే ఏమని చెప్పుకున్నాం మనం? చెప్పండి. ఇంగ్లీష్ అదే ఉంటుంది, ఇంగ్లీష్ బైబిల్లో సన్హెడ్రిన్. కనుక యూదుల సభ కనుక అది సుప్రీంకోర్టు లాంటిది. దాంట్లో మెయిన్ ప్రధాన యాజకుడు ఉంటాడు, 70 మంది సభ్యులు ఉంటారు. కానీ ఇప్పుడు ఆ సభని పిలిపిస్తున్నారు, ఆ మహాసభని పిలిపిస్తున్నాడు. దాంట్లో ప్రధాన యాజకులు ఉన్నాడు. వాళ్ళందరూ వాళ్ళని పౌలు ఆజ్ఞాపించాడు. పౌలుని తీసుకొచ్చి వారి ఎదుట నిలవబెట్టాడు. కాబట్టి మనకేం అర్థమవుతుందంటే ఈ సన్హెడ్రిన్ సభలో ఇక్కడ ప్రతికూల పరిస్థితుల్లో కూడా పౌలు ఏం భయపట్ల. చూసారా, పౌలుకి ఎన్నో ఈ పరిస్థితులన్నీ పౌలకు అనుకూలంగా లేవు. యేషువులు బంధించడము, తీసుకొని పోవటము, ఇవన్నీ కూడా పరిణామాలు ఏమీ బాగోలేదు, అంత అనుకూలంగా లేవు. ప్రతికూల పరిస్థితుల్లో కూడా చెప్పే అవకాశం వచ్చినప్పుడు పౌలు దేన్ని విడిచిపెట్టట్లా. కాబట్టి మనం కూడా ప్రతికూల పరిస్థితులు వచ్చినప్పుడు కూడా మనం కూడా బెదరకూడదు. కనుక బెదరకూడదు. దేవుని యొక్క ఉద్దేశము పౌలు ద్వారా ఈ సువార్త రోమ్ దాకా వెళ్ళాలి. కాబట్టి ఆల్రెడీ అంతకుముందే రోమ్కి వెళ్ళిపోయిన సువార్త, కానీ పౌలు రోమ్ వెళ్ళాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం. ఎందుకంటే దేవుడు చెప్పాడు చూడండి, 23వ అధ్యాయం 11వ వచనం, 23వ అధ్యాయం 11వ వచనం. ఆ రాత్రి ప్రభు అతని వద్ద నిల్చుండి ధైర్యంగా ఉండము, యెరూషలేములో నన్ను గూర్చి నీవు ఎలాగ సాక్ష్యం ఇచ్చుతో అలాగే రోమాలో కూడా సాక్ష్యం ఇవ్వవలసినదని చెప్పాను. కాబట్టి యెరూషలేము ఎట్లా చెప్పావో రోములు కూడా చెప్పాలి అని చెప్తుంది ఎవరు ఆయనకి? పౌలుకి. ప్రభువే దేవుడే. అంటే ఈ ప్రతికూల పరిస్థితి ఉన్నప్పుడు కూడా నువ్వు రోమ్ వెళ్ళాలి అనేది దేవుని యొక్క చిత్తమే, దేవుని యొక్క ఉద్దేశమే మనం చూస్తాం. అందుకే ప్రతికూల పరిస్థితి ఉన్నప్పుడు కూడా పౌలు కనుక అదే పట్టుకుని అది పెద్ద చేయకుండా ఇష్యూ రోమ్ వెళ్ళటానికి ఆయన సిద్ధపడ్డాడు. కాబట్టి ఇప్పుడు ఆయన బంధించిన, చెరసాల పెట్టిన, మహాసభ ముందు పెట్టిన ఈ పరిస్థితులన్నింటిలో కూడా బెదరకుండా, జడిచిపోకుండా ధైర్యంగా సమాధానం చెప్తుంటే మనం చూస్తాం. కాబట్టి ఇవన్నీ కూడా రోమ్ వెళ్ళేది పరిశుద్ధాత్మ యొక్క నడిపింపే. పౌలు తనంతాను ఎలా అనుకోవట్లా. రాత్రి ప్రభు ప్రత్యక్షమై ఇప్పుడు యెరూషలేము ఎట్లా చెప్పావు సాక్ష్యము సేమ్ ఎలాగే చెప్పాలి అక్కడ రోమాలో కూడా అని ప్రభు చెప్తున్నాడు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడే ప్రతికూల పరిస్థితుల్లో పౌలు గారిని నడిపిస్తూ ఉన్నాడు అనే విషయం మనకి అర్థమవుతా ఉంది. కాబట్టి అందుకే ఏర్పరచుకున్నప్పుడు దేవుడు చెప్పాడు. కానీ ఏర్పరచుకున్నప్పుడు పౌలుకి అంత ఇక నుంచి ఆ పోల బాట అని చెప్పాల. పౌలు ఏర్పరచుకున్నప్పుడు దేవుడు ఏమని చెప్పాడు? అపోస్తల కార్యం 9వ అధ్యాయం. పౌలు ఏర్పరచుకున్నప్పుడే చెప్పాడు, ఇతడు నా నామము నిమిత్తము ఎన్ని శ్రమలు భరించాలో. అపోస్తల కార్యం 9వ అధ్యాయం 15వ వచనం. అపోస్తల కార్యం 9వ అధ్యాయము, అపోస్తల కార్యం 9వ అధ్యాయం చూడండి 15వ వచనం. అందుకు ప్రభు నీ వెళ్ళుము, అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను ఇశ్రాయేలు ఎదుటను నా నామమును భరించుటకు ఇతన్ని ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు. కాబట్టి పౌలు ఎక్కడికి నిలబడాలంట? అన్ని జనుల ఎదుట నిలబడాలి. రెండవది రాజుల ఎదుట నిలబడాలి. గమనించామంటే అంత మాత్రమే కాకుండా ఆయన నామాన్ని ధరించుకోవటం కాదు, ఏం చేయాలంట? భరించటం. భరించటం అంటే ధరించుకోవడం వేరే, భరించడం వేరే.
ఇప్పుడు మనమంతా యేసుక్రీస్తు నామాన్ని ధరించాం. మేమంతా ఎవరమంటే మేము క్రైస్తవులు ప్రోబిడ్లు అంటాం. ఇది ధరించుకోవడం. భరించడం అంటే ప్రవీణ్ ప్రకారం చనిపోయాడు, అదేంటి ఇప్పుడు భరించటం. చూసారా, ధరించడం చాలా ఈజీయే, భరించటమే కష్టం. కాబట్టి అందుకే ఇప్పుడు పౌలు గారు పౌలు ప్రభువును ధరించిన ప్రభువును భరించాలి కూడా. అందుకే ఆయనకి ఎన్ని కష్టాలు, ఎన్ని శ్రమలు ఇవన్నీ ప్రభు ముందే చెప్పాడు. కనుక నా నామాన్ని ధరించిన నీవు నా నామాన్ని భరించాలి కూడా. కాబట్టి పౌలు ఇవన్నీ కూడా అర్థం చేసుకుని సమయోచితమైన ఆలోచన కలుగుతూ ఉంటున్నాడు. అందుకే ఎక్కడ ప్రతికూలత పెరుగుతుందో అక్కడ సువార్త కూడా స్ప్రెడ్ అవుతుంది. నిన్న సాక్ష్యాలు వింటూ ఉంటే ఒక ఆయన చెప్తున్నాడు, ఎక్కడైతే ఆయన చంపారో ఆ ప్రాంతమంతా భవిష్యత్తులో సువార్త విస్తరిస్తుంది అన్నాడు. నిజంగా అది వాస్తవం. బైబిల్లో కూడా ఎక్కడ హింస జరిగిందో అక్కడ దేవుని యొక్క సువార్త ప్రజలు మనం చూస్తూ ఉంటాం. కాబట్టి అందుకే పౌలుకి ఇవన్నీ కూడా పరిశుద్ధాత్మని ఒక్కొక్కటిగా ఆయన నడిపిస్తూ ఉన్నాడు. అపోస్తలుల కార్యం 5వ అధ్యాయం ఒక మాట చూద్దాము. అపోస్తలుల కార్యం 5వ అధ్యాయం 38-39 వచనాల్లో గమలీయేలు ఏమని చెప్పాడు? అపోస్తలుల కార్యం 5వ అధ్యాయం 5వ అధ్యాయము 38-39 వచనాలు మనం చూద్దాం. 38-39. కాబట్టి నేను మీతో చెప్పున్నది ఏమనగా, ఈ మనుషుల జోలికి పోక వారిని విడిచిపెట్టుడి. ఈ ఆలోచనను ఈ కార్యమైనను మనుషుల వల్ల కలిగినది ఆయన, అది వ్యర్థమగును. దేవుని వల్ల కలిగినది ఆయన, మీరు వారిని వ్యర్థపరచలేరు. మీరు ఒకవేళ దేవునితో పోరాడువారు అవుదురు. గమని అంటాడు, ఈ మనుషులు సామాన్యులు కాదు. ఇది కనుక ఈ మనుషుల జోలికి పోవద్దు, విడిచిపెట్టండి. ఇది మనుషుల ద్వారా కలిగితే అది వ్యర్థమైపోతుంది. ఒకవేళ దేవుని ద్వారా కలిగితే మీరు వారిని వ్యర్థపరచలేదు, ఇంకా దేవునితో పోరాడవారు అవుతారు. చూసారని గమలీయేలు కూడా ఆనాడు చెప్పాడు వాళ్ళ దాని గురించి. కాబట్టి పౌలు ఇతరుల కోసము తను తాను నల్లగొట్టబడుతున్నాడు. తను తాను అనేకమైన బాధలు గుండి వెళ్తున్నాడు. యేసు ప్రభువు కూడా సిలువెక్కింది కూడా ఆయన కూడా మన పాపముల కోసం మన కొరకు ఆయన సిలువెక్కాడు. కాబట్టి ఇక్కడ మనకేం జ్ఞాపం చేయబడుతుందంటే, ఒక వ్యక్తి నల్లగొట్టబడి ద్వారా అనేకులకు ఉపయోగం కలుగుతూ ఉంది. అందుకే యోహాను సువార్తలో ఈ జనమంతటి కొరకు ఒక మనుష్యుడు చనిపోవట మంచిది అంటాడు 11వ అధ్యాయంలో 49-52 వచనాలు. కాబట్టి ఇప్పుడు పౌలు గారు కూడా పౌలు గారి శ్రమలు ఆయన కోసం కాదు, దేని కొరకంట? సువార్త వ్యాపక నిమిత్తం. కాబట్టి ఇక్కడ మనం ఏం నేర్చుకోవాలంటే, మనం జ్ఞాపకం చేసే సంగతులు మా యూదుల్లాగా మా సంఘమే గొప్ప, మా ద్వారానే రావాలి అనేది మనలో పోవాలి. రెండవది, మనకు ఇతరుల కోసం కొన్నిసార్లు మనకు శ్రమలు కలుగుతాయి. ఇతరుల మేలు కొరకు మనం శ్రమ పడవలసి వస్తుంది. పౌలు గారు కూడా దేవుని కొరకు పౌలు గారి శ్రమలు. ప్రభువారి సిలువ ఎందుకంటే ఆయన సిలువ ఎందుకంటే మన రక్షణ కోసం ఆయన సిలువ. కానీ కొన్నిసార్లు ప్రభు తన బిడ్డలకు ఎన్ని శిక్షలు కూడా ఇస్తాడంటే ఇతరుల కొరకు కూడా కొన్నిసార్లు మన శ్రమలు కూడా వెళ్ళవచ్చు. కాబట్టి అందుకే అవన్నీ మనకు జ్ఞాపకం పెట్టుకుని ఇవన్నీ పరిశుద్ధాత్మ దేవుని నడుపుదల ఉన్నప్పుడు వాటిలో మనం ముందుకు కొనసాగాలి. ఇది 22వ అధ్యాయం సమాప్తం. కనుక 30వ వచనంతో మనకి 22వ అధ్యాయం ముగించబడుతుంది. 23వ అధ్యాయాన్ని ప్రారంభిద్దాం. కాబట్టి 22వ అధ్యాయం మొత్తం మనకు 2 విషయాలు మనకు జ్ఞాపకం చేయబడుతుంది. మొత్తము 30 వచనాలు. మొదటి 21 వచనాలకి ఏమని టైటిల్ ఇచ్చుకున్నాము? పౌలు గారు తన దైవిక దర్శనమును వివరించుట. మన రెండవది 22-30 వచనాలు అల్లర్లు రేపిన యూదులు అనే దీంతో 22వ అధ్యాయం ముగించబడింది. ఇప్పుడు 23వ అధ్యాయం మనం ప్రారంభిద్దాం. 23వ అధ్యాయం అన్నది మొత్తం మనకి 35 వచనాలు మనకు కనబడుతున్నాయి. 23వ అధ్యాయం అన్నది మొత్తం మనకి 35 వచనాలు మనకు కనబడుతున్నాయి. దీన్ని 3 భాగాలుగా మనము విభజించుకుంటాం. మొత్తము 23వ అధ్యాయం అనేది మనకు మొత్తం 3 భాగాలుగా మనం విభజించుకుంటాము. దాంట్లో మొదటి భాగం ఉన్నది 23వ వచనం నుండి 23వ అధ్యాయం మొదటి నుంచి 11వ వచనం వరకు మొదటి సంగతిగా మనం రాసుకుందాం. 11వ సంగతి, దీన్ని కూడా ఒక టైటిల్ రాసుకుందాము. దీన్ని కూడా ఈ మొదటి సంగతికి మహాసభను ఉద్దేశించి పౌలు గారు ప్రసంగించుట. మహాసభను ఉద్దేశించి పౌలు గారు ప్రసంగించుట.
కాబట్టి మొత్తం 23 అధ్యాయం అన్నది 35 వచనాలు మనకు కనబడుతున్నాయి. దీన్ని 3 భాగాలుగా మనం విభజించుకుంటాం. దాంట్లో మొదటి భాగం అన్నది 1వ వచనం నుండి 11వ వచనం వరకు మొదటి భాగంగా మనం రాసుకుందాం. ఈ 11వ వచనం వరకు దీంట్లో మొత్తం మనకి దీంట్లో 5 గ్రూపుల వరకు కనబడతారు. ఎన్ని గ్రూపులు? 5. ఈ 23 అధ్యాయము మొదటి 11 వచనాల్లో మనకు 5 రకాల గ్రూపుల ప్రజలు మనకు కనబడతారు. ఒకసారి చదువుదాము. 23 అధ్యాయం, అపోస్తలుల కార్యం 23 అధ్యాయము ప్రారంభిద్దాం. దాంట్లో ఒకసారి రాసుకున్న మొదటి గ్రూప్ ఎవరంటే, దీంట్లో మొదటి గ్రూపు, ఈ యొక్క 5 గ్రూపుల్లో మొదటి గ్రూపు ప్రధాన యాజకుడు. ప్రధాన యాజకుడు ఇతడు మొదటి గ్రూపు సంబంధించినగా మనం చూస్తాం. ఇవన్నీ కూడా 11 వచనాల్లో ఎన్ని గ్రూపులు చెప్పండి? ఈ అధ్యాయం అంతా కాదు, ఈ 11 వచనాల్లో నీ 5 గ్రూపులు కనపడతారు. అంటే మొత్తం ఎన్ని భాగాలు అనుకున్నాం? 23 అధ్యాయాన్ని 3 భాగాలు. 3 భాగాలు మొదటి భాగంలో ఎన్ని గ్రూపులు? 5 గ్రూపులు. 5 గ్రూపులు. మొదటి గ్రూప్ ఎవరంటే ప్రధాన యాజకుడు. కనుక ఈ మొదటి దాంట్లో సబ్ హెడ్డింగ్ అనమాట. ఈ మొదటి సంగతిలో సబ్ హెడ్డింగ్ మొదటిది ఎవరంటే హై ప్రీస్ట్, ప్రధాన యాజకుడు. చూడండి, ఇతను అంటే 5 రకాల గ్రూపుల వాళ్ళు ఒక్కొక్క గ్రూపులో ఒక్కొక్క సంగతి మనకు జ్ఞాపకం, ఒక్కొక్క విషయం మనం తెలుసుకోవచ్చు. చదువుదాము. అపోస్తలుల కార్యం 23 అధ్యాయం 1వ వచనం. 23 అధ్యాయం 1వ వచనం. పౌలు మహాసభ వారిని తేరిచూచి, సహోదరులారా, నేను నేటి వరకు కేవలం మంచి మనస్సాక్షి గలవాడినై దేవుని ఎదుట నడుచుకుంటునని చెప్పాను. అందుకు ప్రధాన యాజకుడైన అననీయ అతని నోటి మీద కొట్టుడని దగ్గర నిలిచిన వారికి ఆజ్ఞాపింపక. మనం గమనించామంటే ఇప్పుడు సంగతి ఏంటి? 22 అధ్యాయం ఎట్లా ముగించబడింది చెప్పండి. 22 అధ్యాయంలో ఏం జరిగింది? 22 అధ్యాయము చివరికి ఏం జరిగింది? ఆ సహస్రాధిపతి బంధించిన భయపడి వదిలిపెట్టి రాత్రి నుంచి మరుసటి రోజు ఎవరిని పిలిపించాడు? ఆ మహాసభ సన్నిహిత సభ పిలిపించారు. ఇప్పుడు సన్నిహిత సభ ముందు పౌలు గారు ఉన్నాడు. కానీ ఇప్పుడు సభ ముందు మాట్లాడుతున్నాడు. సన్నిహిత సభ అంటే 70 మంది సభ్యులు ఉంటారు, ప్రధాన యాజకుడు ఉంటాడు. వాళ్ళందరి ముందు ఇప్పుడు ఆయనకేం అర్థం కాక వీళ్ళని పిలిపించాడు. ఎవరు? సహస్రాధిపతి. కానీ ఇప్పుడు ఆ సభకు చెప్తాడు పౌలు. అంతకుముందేమో యూదులు చెప్పాడు. యూదులు అయిపోయిన తర్వాత ఇప్పుడు సహస్రాధిపతి ఈ సభను పిలిపించినప్పుడు సభతో చెప్పడం ప్రారంభించాడు. కనుక ఏమని మొదలుపెట్టాడంటే, పౌలు మహాసభ వారిని, అంటే సన్నిహిత సభ వాళ్ళు చూసి, సహోదరులారా, నేను నేటి వరకు కేవలము మంచి మనస్సాక్షి గలవాడనై దేవుని దగ్గర నడుచుకుంటున్నానని చెప్పాను. ఇంకా అవలు ఇంకా చెప్పగానే వెంటనే అందుకు ప్రధాన యాజకుడు అననీయ అతని నోటి మీద కొట్టని దగ్గర నిలిచిన వారికి ఆజ్ఞాపింపగా. ఇప్పుడు సభ ఉన్నటువంటి వారు, న్యాయం తీర్చాలని వచ్చిన వారు చెప్పేది పూర్తిగా వినాలిగా. వినకుండానే పౌలు మొదలు పెట్టగానే నోటి మీద కొట్టండి వాడిని అన్నాడు. చూడు ఎలా ఉంది. కనుక ఒక ప్రధాన యాజకుడు అండి, నువ్వు ఒక హై ప్రీస్ట్ కదా. ఒక హై ప్రీస్ట్ అన్నవాడు వాక్యాన్ని బోధించేవాడు కాదు, ధర్మశాస్త్రం చెప్పేవాడు కాదు. హై ప్రీస్ట్ అంటే ప్రధాన యాజకుడు. ప్రధాన యాజకుడు ఒక ఉన్నతమైన స్థానం. ఇప్పుడు ఆ సభలో అతనికి ఉన్నతమైన స్థానం, అతనిది ఫైనల్ డెసిషన్. అంత పవర్ ఉన్నప్పుడు నువ్వు ఆ సమస్యను పూర్తిగా వినాలి కదా. వినక ముందే ఏమంటున్నాడు చెప్పండి? వినక ముందే నోటి మీద కొట్టండి అంటున్నాడు. ధర్మశాస్త్రం ఏం చెప్తా ఉంది? లేవియాకాండం 19వ అధ్యాయం. ఇవన్నీ తెలుసు అతనికి, ప్రధాన యాజకుడు ఇవన్నీ తెలిసి ఉండాలి. లేవియాకాండం 19వ అధ్యాయం 35వ వచనం. లేవియాకాండం 19:35 వచనం చదువుదాం. లేవియాకాండం 19వ అధ్యాయము తీర్పు తెచ్చేటప్పుడు ఎట్లా ఉండాలంటే, లేవియాకాండము 19వ అధ్యాయము 35వ వచనం. లేవియాకాండం 19:35 చదవండి. తీర్పు తీర్చినప్పుడు కొలతలో కానీ, తూనికలో కానీ, పరిమాణములో కానీ మీరు అన్యాయము కాబట్టి మీరు జడ్జిమెంట్ ఇస్తున్నప్పుడు దేంట్లో కూడా అన్యాయం చేయకూడదు. మొట్టమొదటి వినాలి, చెప్పిందంతా విన్న తర్వాతగా నువ్వు జడ్జిమెంట్ ఇవ్వాల్సింది. ఏమి అవ్వకముందే మొదలు పెడతా ఉండగానే నోటి మీద కొట్టడం అంటే ఇది అన్యాయం చేయటం కాదు. ఇంకా ద్వితీయోపదేశకాండం 25వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండం జ్యోట్రానమీ చాప్టర్ 25. ద్వితీయోపదేశకాండం 25వ అధ్యాయం మొదటి వచనం కూడా. ద్వితీయోపదేశకాండము 25వ అధ్యాయము
మొదటి వచనం చదవండి. మనుషులకు వివాదము కలిగి న్యాయ సభకు వచ్చినప్పుడు న్యాయాధిపతులు విమర్శించి నీతిమంతుని నీతిమంతుడనియు దోషిని దోషినియు తీర్పు తీర్చవాలి. ఎప్పుడు? న్యాయమును న్యాయాధిపతులు విమర్శించి అంత తెలుసుకోవాలి. అంత తెలుసుకున్న తర్వాత వాడి దోషం చెప్పాలి. కాబట్టి నిర్దోషం చెప్పాలి. ఇప్పుడు అదంతా విమర్శించి అసలు పౌలు ఇంక మొదలు పెట్టనే లేదు, కానీ ఒక్క మాట చెప్పగానే నోటి మీద కొట్టండి అంటున్నాడు. ఎవరు? ప్రధాన యాజకుడు. ఆలోచించండి. ఇప్పుడు ఈ లేఖనాలు ధర్మశాస్త్రము ప్రధాన యాజకుడు తెలుసా తెలియదా? మరి తెలిసినవాడు ఎట్ట చెప్తాను? నువ్వు ఎట్ట ప్రధాన యాజకుడు అవుతావు? ఇంత వాక్యాన్ని తెలిసి ప్రజలందరికీ వాక్యం చెప్పేవాడు కాదు నువ్వు, ఈ ధర్మశాస్త్రం బోధించేవాడు కాదు, వినకుండా అన్యాయ తీర్పు తీర్చకూడదు కదా. కాబట్టి అది పూర్తిగా వినకుండా దోషం తేల్చకూడదు కదా, వినాలి కదా. వినకముందే ఇతను ఏం చేస్తున్నాడంటే జడ్జిమెంట్ ఇచ్చేస్తా ఉన్నాడు. యోహాను సువార్త 7వ అధ్యాయం. యోహాను సువార్త 7వ అధ్యాయం. వినకుండా తెలుసుకోకుండా తీర్పు తీర్చకూడదు. యోహాను సువార్త 7వ అధ్యాయం 47 నుంచి నేను చదువుతాను, గమనించాను. ఇక్కడ కూడా ఒక సందర్భం ఉంది. యోహాను సువార్త 7వ అధ్యాయం 47వ వచనం నుండి 51 దాకా నేను చదువుతాను. అపోస్తలుల కార్యం యోహాను సువార్త 7వ అధ్యాయము 47 నుంచి 51 దాకా. అందుకు పరిసయ్యులు, మీరు కూడా మోసపోతారా? అధికారులు కానీ పరిసయ్యుల్లో కానీ ఎవడైనా ఆయన విశ్వాసం ఉంచినా? అయితే ధర్మశాస్త్రం ఎరుగని ఈ జన సమూహమును శాపగ్రస్తమైనదని వారితో అనిరి. అంతకు మునుపు ఆయన యొద్దకు వచ్చిన నికోదేము వారిలో ఒకడు. అతడు ఒక మనుష్యుని మాట వెనక మునుపు, వాడు చేసినది తెలుసుకొనక మునుపు, మన ధర్మశాస్త్రం అతను తీర్పు తీర్చునా అని అడుగగా. కాబట్టి ఇక్కడ ఏం జ్ఞాపం చేయబడుతుంది? ధర్మశాస్త్రం ఎరుగని అన్ని జనులు కనుక శాపగ్రస్తులు, వాళ్ళకి తెలియదు. 50 అంతకు మునుపు ఆయన యొద్దకు వచ్చిన నికోదేము వారిలో ఒకడు, ఒక మనుష్యుని మాట వెనక మునుపు, వాడు చేసినది తెలుసుకొనక మునుపు, మన ధర్మశాస్త్రం అతనికి తీర్పు తీర్చునా. ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి? ఒక మనుషుడు చేసిందంతా ఏం చేయాలంటే మొట్టమొదట వినాలి, తర్వాత తెలుసుకోవాలి, విచారణ చేసిన తర్వాత తీర్పు ఇవ్వాలి. ఇప్పుడు ఈ 3 వచనాలను బట్టి ఇప్పుడు ఈ 3 సంగతులు ప్రధాన యాజకుడికి తెలుసా తెలియదా? చెప్పండి, తెలుసా తెలియదా? ఆయన బోధించేవాడు బైబిల్, హై ప్రీస్ట్ కదా, అందరూ బోధించేవాడు. మరి నీళ్ళు ఎంత సహనం ఉండాలి, ఎంత ఓర్పు ఉండాలి యాజకునికి, ఎంత దీర్ఘశాంతం ఉండాలి, అవన్నీ వినాలి కదా. వినకముందు అంటున్నాడు నోటి మీద కొట్టండి అంటున్నాడు. అందుకే పౌలు వెంటనే అన్నాడు, సున్నము కొట్టిన గోడ దేవుడు నిన్ను కొట్టును. చూడ అపోస్తలుల కార్యం 23వ అధ్యాయం. ఇంత ధర్మశాస్త్రం ఎరిగినటువంటి వాడు ఏం చేస్తుందంటే సహనము లేకుండా, ఓర్పు లేకుండా, చెప్పేది వినకుండా, తెలుసుకోకుండా వెంటనే పౌలు, సహోదరులారా నేను మంచి మనస్సాక్షి కలిగి నేటి వరకు నడుచుకొని చెప్పగానే అందుకు ప్రధాన యాజకుడు అననీయ, ఆయన పేరు ఏంటంట? ప్రధాన యాజకుని పేరు అననీయ. అతను నోటి మీద కొట్టండి దగ్గర నిలిచినందుకు ఆజ్ఞాపింపగా, పౌలు అతన్ని చూచి, సున్నము కొట్టిన గోడ దేవుడు నిన్ను కొట్టును, నీవు ధర్మశాస్త్రము చొప్పున నన్ను విమర్శింప కూర్చుండి ధర్మశాస్త్రం విరోధముగా నన్ను కొట్టను ఆజ్ఞాపించున్నావా నేను. కాబట్టి ఇప్పుడు పౌలుకి ఇప్పుడు ధర్మశాస్త్రం తెలుసు కాబట్టి పౌలుని కొట్టమంటే వెంటనే సున్నము కొట్టిన గోడ అన్నాడు. అర్థమేంటి? సున్నము కొట్టిన గోడ అంటే లోపల పైకి మాత్రం సున్నం కొట్టి బాగున్నా కానీ లోపలంతా చెడిపోయింది, లోపలంతా కుళ్ళిపోయింది. సున్నం కొట్టిన సమాధిలాగా. సమాధి చూడండి, సమాధి లోపల ఏమైనా కూడా అంతా కుళ్ళిపోయింది, పైన మాత్రం మంచిగా సున్నం కొట్టి అందంగా ఉంది, అట్లాగా ఉండవు. కానీ నువ్వు ధర్మశాస్త్రం చొప్పున తీర్పు తీర్చాలని కూర్చుండి ధర్మశాస్త్రం చొప్పున తీర్పు నువ్వు తీర్చడం లేదు, సున్నము కొట్టిన గోడలాగా ఉన్నావు, నువ్వే ప్రధాన యాజకుడివి అని. నువ్వు కనుక ధర్మశాస్త్రం చొప్పున తీర్పు తీర్చకపోతే దేవుడు నిన్ను కొడతాడు. చెప్పండి, అదే అన్నాడు పౌలు. ఏమన్నాడు? దేవుడు నిన్ను కొట్టును అని చెప్పాడు కదా. అన్యాయంగా తీర్పు తీర్చకూడదు, వినకుండా చెప్పకూడదు. మనం చదువుకున్న 3 సందర్భాలు. ఈ సందర్భాల ప్రకారం తీర్పు తీర్చాలి. ఒక ప్రధాన యాజకుడు హై ప్రీస్ట్ అయ్యండి వీటి ప్రకారం తీర్పు తీర్చకుండా ధర్మశాస్త్రాన్ని పక్కన పెట్టి నువ్వు వినకుండా తెలుసుకోకుండా నన్ను కొట్టమంటే నువ్వు నన్ను కూడా దేవుడు నిన్ను కొడతాడు. అంటే అర్థం ఏంటి? దేవుని యొక్క వాక్యాన్ని ఎవరు పాటించరో వాళ్ళు ఎవరు కొడతారు? చెప్పండి, ఎవరు కొడతారు? దేవుడే కొడతాడు. కానీ మనం నేర్చుకోవాలి, ధర్మశాస్త్రం చొప్పున నడుచుకుంటే పర్వాలేదు,
ధర్మశాస్త్రం నడుచుకోపోతే దేవుడు నిన్ను కొడతాడు, జాగ్రత్త. నువ్వు నన్ను కొట్టొచ్చాము కానీ దేవుడు నిన్ను కొడతాడు. ప్రశ్న ఏంటంటే, మనుషులు కొట్టిన బలంగా ఉంటుందా, దేవుడు కొట్టిన బలంగా ఉంటుందా? దేవుడు కొడితే కోలుకోలేక అంతే, ఫినిష్. మనుషులు కొడితే మళ్ళీ రికవర్ అవ్వచ్చేమో. అందుకే సమయల గ్రంథంలో మనిషి అన్నది తప్పు చేస్తే సరి చేసుకోవచ్చాము, కానీ దేవుని విషయంలో అయితే ఎవడు బాగు చేస్తాడు మనల్ని? దేవుడే చర్య తీసుకుంటే దేవుడే విడిచిపెట్టి మనం ఎవరి దగ్గరికి పోతాం? సౌలు విషయంలో కూడా అంటాడు కదా, సౌలు విషయంలో కూడా దేవుడే నేను విడిచిపెట్టి పగవాడైపోతే నేనేమి నేనేం చేస్తాను? చూశారు కాబట్టి జాగ్రత్త. అననీయ కనుక నువ్వు సున్నం కొట్టిన గోడలాగా ఉన్నావు కాబట్టి ఏం తిరిగి తీస్తున్నావు? నువ్వు ఆ సింహాసనం మీద కూర్చుని సభలో ధర్మశాస్త్ర ప్రకారం నువ్వు తిరిగి తెచ్చాలి, ధర్మశాస్త్ర ప్రకారం వినాలి, తెలుసుకోవాలి, ఆ తర్వాత జడ్జిమెంట్ ఇవ్వాలి. నువ్వు వినకముందే వాడిని కొట్టండి అంటున్నావు అంటే కాదు, దేవుడు నిన్ను కొడతాడు, జాగ్రత్త. నువ్వు ధర్మశాస్త్రం చొప్పు తిరిగి తెచ్చట్లా కాబట్టి నువ్వు నన్ను కొట్టొచ్చావు, దేవుడు నిన్ను కొడతాడు అన్నాడు. పక్కన ఎవరు అన్నారు, పౌలు. ఆయన ఎవరు అనుకుంటున్నావు? ప్రధాన యాజకుడు సుమి అన్నాడు. అప్పుడు పౌలు గారు తెలియదు నేను ప్రధాన యాజకుడు, బహుశా మఫ్టీ డ్రెస్సులో ఉన్నాడో తెలియదు, అతనికి డ్రెస్సు యాజక వస్త్రాలు లేకుండా ఉన్నాడో మనకు అర్థం తెలియదు, లేదా పౌలు గారు చూపు ఏమైనా తగ్గిందో మనకు తెలియదు. రెండిట్లేదు జరిగి ఉండాలి. అందుకే అతను ప్రధాన యాజకులా కనపడలేదు. ఎవరికి? పౌలు గారికి. నువ్వు ప్రధాన యాజకులా ఉండాలిగా, పాస్ట్ గారిలా ఉండాలిగా, కనపడకపోతే ఎట్లాగూ. కాబట్టి ప్రధాన యాజకులా కనపడలేదు నువ్వు. రెండవది ధర్మశాస్త్ర ప్రకారం తీర్పు తెచ్చటం లేదు. మూడవది అది విచారింపకని శిక్షించమంటున్నావు. అందుకే జాగ్రత్త. నువ్వు నన్ను కొట్టిస్తే దేవుడు నిన్ను కొడతాడు. ఇక మనం నేర్చుకోవాలి, దేవుని యొక్క వాక్యాన్ని ఎవరు పాటించరో వారిని దేవుడు కొడతాడు. కాబట్టి పైకి మాత్రము సున్నము కొట్టిన సమాధుల్లా గోడల్లాగా ఉండి లోపల కుళ్ళుతో ఉన్న అననీయలాగా ప్రధాన యాజకులు మనం ఉండకూడదు. మత్తయి సువార్త 23వ అధ్యాయం. మత్తయి సువార్త 23వ అధ్యాయము. మత్తయి సువార్త 23వ అధ్యాయం మనం గమనించామంటే చూడండి, 27వ వచనం. ప్రభువారు కూడా అదే మాట చెప్పాడు. మత్తయి సువార్త 23వ అధ్యాయము 27వ వచనం. మత్తయి సువార్త 23:27. అయ్యో వేషధారణ శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు సున్నము కొట్టిన సమాధులను పోలి ఉన్నారు. అవి వెలుపల తుంగారము కాకపోండి కానీ లోపల చచ్చిన వారి ఎముకలతోనూ సమస్త కల్మషముతోనూ నిండి ఉన్నవి. అలాగే మీరు వెలుపల మనుషులకు నీతిమంతులు అగపడుతున్నారు కానీ లోపల వేషధారణతోనూ అక్రమంతో నిండి ఉన్నారు. యేసు చెప్పాడు, అయ్యో సున్నం కొట్టిన సమాధుల పని శాస్త్రులారా, పరిసయ్యులారా, పైకి తెల్లగా బాగున్నారు, లోపలంతా కుళ్ళ. సమాధి లోపల సమాధి అంతా మంచిగా సున్నం కొట్టారు కానీ లోపల కుళ్ళు, కనుక అజితేంద్రియము, కల్మషము, దుర్వాసన ఉంది. పైకి బాగుంది, మీ హృదయం ఎట్లా ఉంది? ప్రభువు చెప్పాడు. కాబట్టి అందుకే ఇప్పుడు సున్నం కొట్టిన గోడ అంటే అర్థం ఏంటి? పైకి ప్రధాన యాజకుల్లాగా ఉన్నావు కానీ ఆ స్థానం చేయవలసిన నువ్వు చేయట్లా. చూసారా? కనుక ఒక ప్రధాన యాజకు ఎంత బాధ్యత ఉండాలి, ఎంత రెస్పాన్సిబిలిటీ ఉండాలి. అందుకే చూడండి, కోర్టుల్లో కూడా వెంటనే జడ్జిమెంట్లు ఎవరు, కొన్ని కేసులు సంవత్సరాలు పడతాయి. కొన్ని కేసులు ఏంటి చెప్పండి? ఎందుకు అట్లాగూ? ఒక అన్యాయం జరిగిన వానికి అన్యాయం జరగకూడదు, ఒక అన్యాయస్తునికి న్యాయం జరగాలి. కాబట్టి ఒక అన్యాయస్తునికి క్షమించండి, ఒక న్యాయం చేసినటువంటి, ఒక న్యాయం పొందవలసిన వ్యక్తి ఎట్టి పరిస్థితి అన్యాయము జరగకూడదని చెప్పి చాలా టైం ఇస్తారు కోర్టులు. ఎందుకు? అతను నిజంగా అతను నష్టపోకూడదు, అతను నిజంగా న్యాయవంతుడే కాబట్టి ఇవన్నిటికీ టైం ఇస్తారు అతనికి రుజువు చేసుకోవడం కోసం. కానీ అందుకే ఎంత టైం ఇస్తారు. కానీ ఒక బాధితమైన పదవుల్లో ఉండి ఒక రెస్పాన్సిబిలిటీ నీకు ఎంత ఉండాలి? అందరికి బోధించేవాడివి, ధర్మశాస్త్రం చెప్పేవాడివి, అన్యాయం చేయకూడదని తెలుసు, చెప్పిందంత వినాలని తెలుసు, వినంత జడ్జిమెంట్ ఇవ్వాలని తెలుసు. ఇంత ధర్మశాస్త్రము తెలిసి ఉండి అంటే చెప్పబోతాడు, నోటి మీద కొట్టండి అన్నాడు. అందుకే చరిత్రలో జోసెఫ్ అనే చరిత్రకారుడు ఈయన గురించి ఏమని రాశాడంటే, ఆ యొక్క అననీయ గురించి ఒట్టి పనికి రాని వాడు అని రాశాడు. చూడండి, పనికి రాని ప్రధాన యాజకుడు అని రాసి ఈయన గురించి. కనుక ఆ ఒట్టి పనికి రాని వాడని యూదుల మతానికి ఒక మచ్చ తెచ్చాడు ఇతడు. కనుక ప్రధాన యాజకుడే కానీ జోసెఫ్ అనేటువంటి ఒక చరిత్రకారుడు, జోసెఫెస్ అనేటువంటి చరిత్రకారుడు చెప్పిన మాట ఏంటంటే, ఇతడు పనికి రాని వాడు. ఎవరు? ప్రధాన యాజకుడు. అలా రాశాడు. చివరికి ఏం జరిగిందంటే, ఇతడు క్రీశకం 60లో ఇతను హత్య చేశారు, చంపారు. ప్రధాన యాజకుడు చంపబడ్డాడు. ఆ రీతిగా ఇతను ప్రధాన యాజకుడు అంటే ఇతని కింద ఇంకెవరు ఉంటారు? ఇంకా వేరే యాజకులు ఉంటారు. యాజకులందరూ ఈయన ప్రధాన యాజకుడు.
ఈ ప్రధాన యాజకులు ఇంకెవరు ఉంటారు? యాజకులు కూడా ఉంటారు. చూడండి, సుప్రీంకోర్టు మనకి మెయిన్, దాని కింద మిగతా కోర్టులన్నీ, హైకోర్టులన్నీ వాటి పరిధిలో ఉంటాయి. ఏటి పరిధిలో? సుప్రీంకోర్టు కదా. వీటి కింద మళ్ళీ జిల్లా కోర్టులు ఉంటాయి. అట్లాగే ప్రధాన యాజకుడు అంటే ఈయన కింద మిగతా యాజకులు కూడా ఉంటారు కనుక మిగతా యాజకులు ఉన్నారు. వాళ్ళందరూ మాదిరిగా ఉండొద్దు. ఒక ఉన్నతమైన స్థానంలో ఉండి నీకు ఎంత రెస్పాన్సిబిలిటీ ఉండాలి, చెప్పిందంతా వినాలి, ఓపిక వినాలి. ఆ చెప్పే సంగతి ధర్మశాస్త్రంలో ఉన్నాయో లేవో ఆలోచించాలి. తర్వాత అంత మాత్రమే కాదు, దోషాన్ని తీర్పు తెచ్చాలంటే కూడా ఇవి ఒక్కడే కాదంట, 2-3 సాక్షులు కూడా ఉండాలి. అవన్నీ జరిగిన తర్వాత జడ్జిమెంట్ ఇవ్వాలి కదా. అవన్నీ లేకుండా ఏం చేస్తుందంటే ఈయన కనుక అవన్నీ లేకుండా ఒక మాదిరిగా లేకుండా తీర్పు తీస్తూ ఉన్నాడు. కాబట్టి మనం చూసంటే ఈయన మాట తీరు కూడా ఒక యాజకుడిలాగా లేదు, మాదిరిగా లేడు. ఆయన మాట్లాడే మాట తీరు కూడా యాజకుడిలాగా, ఒక యాజకుడిలాగా ఉండి కొట్టండి అంటావు కనుక ఎంత బాధితమైన పదవి నీది అది. కాబట్టి మాదిరి లేదు, మాటలు కూడా అతని మాటలు కూడా యాజకునిలాగా అనిపించటం లేదు. అందుకే సున్నమ్మ కొట్టిన గోడ అని పిలిచాడు. పక్కన ఎవరు అన్నారు, పౌలు ఆయన ఎవరనుకుంటున్నావు? ప్రధాన యాజకుడు అనగానే వెంటనే అన్నాడు, అయ్యలారా ఆయన ప్రధాన యాజకుడు నాకు తెలియలేదు. ఎందుకంటే ఏమన్నాడు? అపోస్తల కార్యం చూడండి, అపోస్తల కార్యములు 23వ అధ్యాయం 3వ వచనం. పౌలు అతను చూచి, సున్నము కొట్టిన గోడ, దేవుడు నిన్ను కొట్టును, నీవు ధర్మశాస్త్రం చొప్పున నన్ను విమర్శింప కూర్చుండి నీ ధర్మశాస్త్రం విరోధముగా నన్ను ఆజ్ఞాపిస్తున్నా. విరోధముగా అంటే వినడం లేదు, తెలుసుకోవడం లేదు. విషయం తెలుసుకోకుండానే ధర్మశాస్త్ర విరోధాన్ని కొట్టమని ఆజ్ఞాపిస్తున్నావా? ఆ దగ్గర నిలిచిన వారు అన్నారు, నీవు దేవుని ప్రధాన యాజకుని దూషించదవని అడిగిని. అందుకు పౌలు, సహోదరులారా, ఇతడు ప్రధాన యాజకుడని నాకు తెలియలేదు, నీ ప్రజల అధికారం నిందింపవద్దని రాయబడినది కదా. కానీ పౌలు గారు ఎందుకు గుర్తించలేకపోయాడంటే 2 విషయాలు. ఒకటి, కంటి చూపు సరిగా లేదని కొంతమంది. రెండో వర్గం ఏంటంటే, లేదు అతడు యాజక వస్త్రాల్లో లేడు కాబట్టి గుర్తించలేని రెండో గుంపు. మొత్తానికి జరిగింది కనుక కంటి చూపు లేదు కాబట్టి గుర్తించలేక పౌలు అట్లా మాట్లాడేది ఒక వర్గం. అయితే ఇంకోళ్ళు ఏమంటారంటే, లేదు అతడు యాజక వస్త్రాలు లేడు కాబట్టి అతను గుర్తించలేకపోయాడు. ఏది ఏమైనప్పుడు కూడా అతను ప్రధాన యాజకుని పౌలుకి తెలియకుండా మాట్లాడిన తర్వాత వెంటన్నాడు, ఏం మాట్లాడుతున్నా పౌలు? ఎవరైనా అన్నగారు వెంటనే ప్రధాన యాజకుడు అనగానే పౌలు అంటున్నాడు, అతడు తప్పు చేసినా సరే నేను తప్పు చేయకూడదు కదా, నేను దూషించకూడదు కదా. ఎందుకంటే ధర్మశాస్త్రం రాయబడింది, నీ ప్రజల అధికారం ఏం చేయకూడదు, నిందింపకూడదు. ఎక్కడ రాయబడింది? నిర్గమాకాండం 22వ అధ్యాయం. ఇది ధర్మశాస్త్రం. నిర్గమాకాండం, ఈ ధర్మశాస్త్రంలో రాయబడిన ప్రకారం చేయకూడదు కదా నేను అని పౌలు గారు తెలుసుకుని వెంటనే ఏమంటున్నాడంటే, నిర్గమాకాండము 22వ అధ్యాయం 28వ వచనం. నిర్గమాకాండం 22వ అధ్యాయము 22వ అధ్యాయము 28వ వచనం చదువుదాం. చదవండి. నీవు దేవుని నిందింపకూడదు, నీ ప్రజల్లోని అధికారిని శపింపకూడదు. అది పౌలు గారు ధర్మశాస్త్రం తెలుసు. అందుకే ధర్మశాస్త్ర ప్రకారం ప్రజల అధికారిని నిందించకూడదని రాయబడింది కదా అని చెప్పేసి వెంటనే పౌలు గారు ధర్మశాస్త్రం తెలుసు కాబట్టి, అయ్యో ఆయన ప్రధాన యాజకుడు నాకు తెలియలేదు అన్నాడు. ద్వితీయోపదేశకాండం 17వ అధ్యాయం చూడండి. దేవుని యాజకుడు న్యాయాధిపాఠం వాటి వినకపోతే ఏం చేయాలంటే చావాలంట. ద్వితీయోపదేశకాండం 17వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండము 17వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండము 17వ అధ్యాయం 8వ వచనం నేను చదువుతున్నాను. 8 నుంచి మనం 13 వచనాలు మార్చి చదువుకుంటాం. ద్వితీయోపదేశకాండం, డ్యూటరానమీ చాప్టర్ 17 verse 8 to 13. 8 నుంచి 13 వచనాలు మార్చి చదువుదాం త్వరగా. హత్యకు వ్యాజ్యమునకు దెబ్బకు నీ గ్రామంలో వివాదం పుట్టగా వీటి భేదములు కండుగొంటకు నీకు సాధ్యము కాని యెడల నీవు లేచి నీ దేవుని యెహోవా ఏర్పరచుకున్న స్థలమునకు వెళ్ళి యాజకుల లేవీయులు ఆ దినముల్లో ఉన్న న్యాయాధిపతి వద్ద చారములు వారు యెహోవా ఏర్పరచుకున్న స్థలమున వారు నీకు తీర్పు చొప్పున నీవు జరిగించి వారు నీకు తేటపరుచు అన్నిటి చొప్పున తీర్పు తీర్చడానికి జాగ్రత్త పడవలను. వారు నీకు తేటపరుచు భావం చొప్పున వారు నీతో తీర్పు చెప్పునను నువ్వు తీర్చవలను. వారు నీకు తెలియబడిన మాట నుండి కుడికి కానీ
మరి ఎవడైనను మూర్ఖించి అక్కడ నీ దేవుడిని యెహోవాకు పరిచర్య చేయుటకు నిలుచు యాజకుని మాటనే గాని ఆ న్యాయాధిపతి మాటనే గాని వినొల్లని ఎడల వాడు చావవలెను. అట్లు చెడుతను ఇశ్రాయేలు నుండి పరిహరింపవలెను. అప్పుడు జనులందరూ విని భయపడి మూర్ఖ వర్తన విడిచిపెట్టదు. 12 రాయబడింది కదా. ఆ తీర్పు తీసేటప్పుడంట యాజకుని మాట కానీ ఆ న్యాయాధిపతి మాట కానీ వినకపోతే ఏం చేయాలంట? చావాలి. చూసారా? అంటే వాళ్ళకి ఎంత పవర్ ఉంది? ఎవరికి? యాజకునికి, న్యాయాధిపతి. కనుక ఆ సభకి ఎంత పవర్ ఉందంటే వాళ్ళు చెప్పిన జడ్జిమెంట్ దాని ప్రకారం చేయకపోతే వాళ్ళు ఏమవ్వాలంట? చావాలి. అందుకే ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా చూడండి, తీర్పు ఇచ్చిన తర్వాత మరణశిక్ష అని ఇక ఆప్షను ఏదో రాష్ట్రపతి పాలన భిక్షవాదం పంపిస్తారు. కానీ ఇక అయిపోయింది. ఇక్కడ జడ్జిమెంట్ అయిపోయిందంటే ఇక ఉరే, ఇక తప్పించుకోవడం లేదు. ఏది భిక్షపాతి పాలన పంపిస్తారు లేదా ఆప్షన్ ఉంటుంది. కానీ అది ఒప్పుకుంటే సరే, లేకుంటే ఏమవుతుంది? మరణశిక్ష. అంటే ఇతనికి ఎంత పవర్ఫుల్ ఉందో చూడండి. కనుక ప్రధాన యాజకుడికి, జడ్జెస్, న్యాయాధిపతులకి అంటే అంత ఉన్నతమైన స్థానంలో ఉండి నీ ద్వారా ఒక వ్యక్తి అన్యాయము జరగకూడదని ధర్మశాస్త్ర ప్రకారం తీర్పు తీర్చాలి. ఇవన్నీ తెలిసిండి కూడా నువ్వు టపా తీర్పు చేసి మూతి మీద కొట్టండి అని అన్ని మాట్లాడుతున్నావంటే ఇది ఎంత బాధ్యత రహితంగా ప్రవర్తిస్తున్నాడు ప్రధాన యాజకుడు. కాబట్టి ఇక్కడ మనం ఏం నేర్చుకోవాలంటే దేవుని బిడ్డలుగా, క్రైస్తవులుగా, విశ్వాసులుగా మనం కూడా వెంటనే తీర్పులు తీర్చకూడదు. కనుక ఇప్పుడు ఈ ప్రధాన యాజకులాగా వెంటనే తొందరపడి డెసిషన్ చేయకూడదు. కనుక దేవుని యొక్క వాక్య ప్రకారం అలా ఉన్నవా లేవని చూసి మనము ఆలోచించాలి. కాబట్టి అంతేగాని అది వినకుండా, చెప్పేది వినకుండా మన మనసులో ఏది పెట్టేసుకుని టపా తీర్పులు ఇవ్వకూడదు. అందుకే ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ఇచ్చే జడ్జిమెంట్ ఎలా ఉంటుందంటే వాళ్ళు చెప్పిన దాని ప్రకారం చావాలి. చూసారా? ఇప్పుడు అన్య కనుక ఇదంతా వినకుండా జడ్జిమెంట్ ఇస్తే పౌలు ఏం చేస్తారు? ఇప్పుడు వాళ్ళు చంపేస్తారు. అలాంటి పవర్ఫుల్ అధికారం అది. అంటే ఇక్కడ ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి న్యాయాధిపతులు. అందుకే న్యాయాధిపతిని ఏమంటారు? అందరూ కూడా దైవం. కనుక జడ్జిని ఏమంటారు చెప్పండి? వాళ్ళు దేవుడితో సమానంగా చూస్తారు. ఎందుకంటే వాళ్ళు దేవుని యొక్క ప్రతినిధులుగా చూస్తారు. లోకంలో మనం కూడా, క్రైస్తవులు కూడా దేవునికి ఏం చెప్పండి? ప్రతినిధులం. ఇక్కడ అందుకే మనం కూడా లోకంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఒక అన్యాయం జరిగిన వానికి అన్యాయము జరగకుండా చూడాలి. అలా జడ్జిమెంట్లు ఇవ్వకూడదు. కానీ ఇక్కడ మనకేం నేర్చబడుతుంది? మనం లోకంలో ఉన్నట్టు క్రైస్తవులుగా అనేకులు మనం ప్రభు యొద్దకు ఆకర్షించాలి, కానీ మనం జడ్జిమెంట్లు ఇవ్వకూడదు. కాబట్టి ఈ యొక్క ప్రధాన యాజకుల్లో మనకి ఏం అర్థమవుతుందంటే జ్ఞాపకం చేయబడుతున్న మొదటి ఇతనిలో ఉన్న ఒక అద్భుతమైన సంగతి రాసుకోవాలి. ఇతను సున్నము కొట్టిన గోడ అంటే పైకి ప్రధాన యాజకుడే కానీ బాధ్యతారహితంగా ప్రవర్తించలేదు, రెస్పాన్సిబిలిటీగా లేడు, వినకుండా ధర్మశాస్త్ర ప్రకారం చేయడం లేదు, ధర్మశాస్త్రాన్ని మీరి మాట్లాడుతున్నాడు. అదేముంది అలా చేయకుండా చేస్తున్నాడు. కాబట్టి పౌలు అలాగ మాట్లాడాడు. కనుక మొదటి వ్యక్తి మనకి ఎవరు కనపడుతున్నారు చెప్పండి దీంట్లో? ప్రధాన యాజకుడు. రెండో వ్యక్తిని చూద్దామా? రెండవది పరిసయ్యులు. చెప్పండి ఎవరంట? రెండో గ్రూపు పరిసయ్యులు. ప్రధాన యాజకులు మనం నేర్చుకున్న సత్యం, ప్రధాన యాజకుడు మనం నేర్చుకునే విషయం ఏంటి చెప్పండి? మనం కూడా తొందరపడి జడ్జిమెంట్లు ఇవ్వకూడదు అనే విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. కనుక ఎందుకంటే ఒక ప్రధాన యాజకుడి యొక్క పవర్ ఎంత గొప్పదో మనం చూసాం. అతను చెప్తే ఇంకా చనిపోవాల్సింది. అలాంటి రెస్పాన్సిబిలిటీ ఉన్నప్పుడు ఎంతో బాధ్యతరహితంగా, ఓర్పుగా, సహనంగా విని జడ్జిమెంట్ ఇవ్వాలి. అలా చేయలేదు కాబట్టి ఇతడు ఒక పనికిరాని ప్రధాన యాజకుడు అని చెప్పేసి చరిత్రగాడు రాశాడు. చివరికి ఇతను హత్య గావించబడినట్టుగా చరిత్ర చెబుతుంది ఇతని గురించి. రెండో గుంపు ఎవరంటే చెప్పండి? రెండో గుంపు ఎవరంట? అపోస్తలుల కార్యం 23వ అధ్యాయం చూసి మనం ముగిద్దాం ఈ రోజుకి. చూడండి, అపోస్తలుల కార్యం 23వ అధ్యాయం 6-8 వచనాలు, 6 నుంచి 8 దాకా మనం చదువుదాం. అందుకు పౌలు, సహోదరులు, ఇతడు ప్రధాన యాజకుడు నాకు తెలియలేదు, మీరు పెద్దగా నిందింపొద్దని రాయబడి ఉంది. ఇప్పుడు 6వ వచనం చదువుదామా? వారిలో ఒక భాగం పరిసయ్యులను, క్షమించండి, సద్దుకాయలు, మరి ఒక భాగము పరిసయ్యులు ఉన్నట్టు పౌలు గ్రహించి, సహోదరులారా, నేను పరిసయ్యుడను, పరిసయ్యుల సంతతి వాడను, మనకున్న నిరీక్షణ గూర్చి మృతుల పునరుద్ధానం గూర్చి నేను విమర్శించబడుతున్నాను సభలో బిగ్గరగా చెప్పిన. అతడు అలాగే చెప్పినప్పుడు పరిసయ్యులకు సద్దుకాయలకును కలహం పుట్టినందున ఆ సమూహము 2 పక్షములాయను. సద్దుకాయలు పునరుత్థానము లేదనియు దేవదూతయను ఆత్మ లేదని చెప్పుదురు, కానీ పరిసయ్యులు 2 కలవని
ఒప్పుకొందరు. చాలండి. మనం గమనించామంటే ఇప్పుడు అందరూ చూడాలి. ఇప్పుడు పౌలు గారు ఎక్కడ నిలబడ్డాడు? సన్నిహితుడు సభ ముందు నిలబడ్డాడు. ఆ సభలు ఇప్పుడు దాకా డిస్కషన్ అంత ఎవరు జరిగింది? ప్రధాన యాజకునితో. నెక్స్ట్ రెండో గుంపు ఎవరు చెప్పండి? పరిసయ్యులు. ఆ సభలో పరిసయ్యులు కూడా ఉన్నారు. పరిసయ్యులు కూడా ఉంటే పరిసయ్యులు ఎట్లాంటి వాళ్ళు అంటే స్వనీతి పరులు. చెప్పండి, ఎలాంటి వాళ్ళు పరిసయ్యులు? మేమే నీతిమంతులం, మేమే మంచివాళ్ళం. అందుకే లోకాసువార్తలో ఇద్దరు ప్రార్థన చేయగలి వారిలో ఒకడు పరిసయ్యుడు అని రాయబడి. కనుక ఏమని చెప్పుకున్నాడు? ప్రభా, నేను ఏంటి ఏమనుకున్నావు? 2 మార్లు వారానికి ఉపవాసం ఉంటా, దశభాగం ఇస్తా, వ్యభిచారం చేయను, దొంగతనం చేయను, అన్యాయం చేయను, ఈ సొంకర్లాగా తన డబ్బా తను కొట్టుకున్నాడు. ఇది పరిసయ్యులు, స్వనీతి పరులు. చెప్పండి, పరిసయ్యులు ఎలాంటి వాళ్ళంటే స్వనీతి పరులు. అయితే తామే నీతిమంతులను చెప్పుకుంటారు. అయితే ఇప్పుడు ఈ గుంపులో 2 రకాల వాళ్ళు ఉన్నారు. పరిసయ్యులు ఉన్నారు, సద్దుకాయలు ఉన్నారు. ఇంతకుముందు కూడా చెప్పాను. పరిసయ్యులన్నా, సద్దుకాయలన్నా, శాస్త్రులన్నా, ఇంకా ఇలాగా వీళ్ళంతా ఎవరు చెప్పండి? అందరూ యూదులే. పరిసయ్యులు యూదులే, సద్దుకాయలు యూదులే, శాస్త్రులు యూదులే. కనుక ఇలా చెప్పాను, వీళ్ళంతా ఎవరు? అంత యూదులే. కానీ వాళ్ళ సిద్ధాంతాలు వేరు. ఇప్పుడు పరిసయ్యుల సిద్ధాంతం ఏంటంటే పరిసయ్యులు పునరుత్థానం నమ్ముతారు, ఆ దేవదూతలను కూడా నమ్ముతారు. అంటే పునరుత్థానం కూడా ఉంది, చనిపోయిన తిరిగి లేస్తామని పునరుత్థానం నమ్మకము పరిసయ్యులకు ఉంది. కాబట్టి ఇప్పుడు ఇది ఎవరికి లేదు? సద్దుకాయలకి లేదు. కానీ ఇప్పుడు పౌలు గారు ఏం చేశారంటే వాళ్ళిద్దరు గొడవ పెట్టాలని కాదు, కానీ పౌలు గారు ఇప్పుడు మీరు ఆలోచించాలని చెప్పేసి పౌలు గారు నిలబడినప్పుడు ఈ పరిసయ్యులు ఉన్నారు, సద్దుకాయలు, 2 గుంపులను ఆలోచించాడు. పౌలు గారు ఆలోచించి ఇక్కడ కలహం పెట్టాలని కాదు, కానీ వీళ్ళు కూడా ఆలోచించాలని ఉద్దేశం అన్నాడు. పరిసయ్యులారా, నేను పరిసయ్య సంతతి వాడిను, నేను మీ వాడిని. వీళ్ళందరూ ఏందని నిలబెట్టారు? పునరుద్ధానం లేదంటున్నారు, దేవదూతలు లేదంటున్నారని. కానీ విలేజర్ పౌలు మనవాడైతే పునరుత్థానం లేకపోవటం ఏంది? కనుక ఆ దేవదూతలు లేకపోవడం ఉంది, కనుక పౌలు నేరమే వెళ్ళని చెప్పి ఒక గుంపు లేసింది. ఎవరంటే వాళ్ళంతా పరిసయ్యులు. చూసారా, ఇప్పుడు పౌలుకి ఏమొచ్చింది? కాస్త ఆ సభలో మంచి గ్రిప్ వచ్చింది. ఒక పార్టీ పౌలు పార్టీ అయింది. అందుకే ఇప్పుడు పౌలు గారు కూడా చూడండి ఎంత చక్కగా పౌలు ఎట్లా ఉపయోగించుకోవాలి అటు ఉపయోగించు. అక్కడేమో ఏం ఉపయోగించాడు? రోమా పౌరసత్వం, దెబ్బలు పడకుండా కొట్టకుండా రోమ పౌరసత్వం అప్పగించాడు. ఉపయోగించుకున్నాడు. జైల్లో ఉన్నప్పుడు రోమ పౌరసత్వం. ఇప్పుడు ఏమంటారంటే వీళ్ళు మీ వాడిని, పరిసర సంతతి వాడిని. చూడండి ఏమన్నారు, చూడండి వాళ్ళు ఇదంతా తిప్పలేని, ఎందుకు నాకు పునరుత్థానం లేదు అంటున్నారు, దేవతలే నువ్వేటంటా పునరుత్థానం ఎందుకు లేదు, పునరుత్థానం ఉందంతే అని చెప్పేసి ఒక పక్షం అంతా ఇదంతా అదే మాట. 6వ వచనం, వారిలో ఒక భాగం సద్దుకాయలను, మరి ఒక భాగం పరిసయ్యులు. పౌలు గ్రహించి చూడ, ఆ పౌలుకి ఎంత గ్రాస్పింగ్ పవర్ ఉందో చూడ అర్థమైపోయింది. ఓహో, వీళ్ళు పరిసయ్యులు, వీళ్ళు పునరుత్థానం నమ్మరు, కనుక వీళ్ళు దేవదూతలు నమ్మరు, వీళ్ళు సద్దుకాయలు 2 నమ్ముతారు. కాబట్టి ఇక్కడ ఎట్లాగో వాళ్ళు ఆలోచింపజేయాలని చెప్పేసి వాస్తవానికి అసలు విమర్శించబడి పౌలు దేని గురించి? పునరుత్థానం గురించే కదా, యేసు చెప్పినందుకే కదా ఎన్నిక తిప్పలు పౌలు గారికి. కానీ గ్రహించి ఏం చేశా అంటే, నేను సహోదరులేను పరిసయ్యుల సంతతి వాడను అనగానే పౌలు మావడం లేచారు ఆ గుంపు. కనుక మావడిని పట్టుకుంటారా, మావడిని విమర్శిస్తారా అని పరిసయ్యులంతా పైకి లేచారు. లేమంటారు చూడండి, అంటాడు కదా, పరిసయ్యుల సంతతి వాడును మనకున్న నిరీక్షణ గురించి, పునరుత్థానం గురించి నేను విమర్శించబడుతున్నాను సభలు పెరగా చెప్పాను. కాబట్టి పరిసయ్యులారు ఎందుకు దాన్ని విమర్శిస్తున్నారు? మన పునరుత్థానం ఏంటి, మన నమ్మకం ఏంటి, మన నిరీక్షణ? చనిపోయి తిరిగి లేస్తాం కదా, దేవతలు ఉన్నారు కదా, అదే కదా, దాని గురించి ఇదే నాకు చెప్పాలనగానే వాళ్ళంతా 2 గుంపులు అయిపోయారు. అప్పుడు దాకా ఇద్దరు కలిసి వచ్చారు, ఇప్పుడు ఏమైపోయారంట? పరిసయ్యులు వేరుగైపోయారు, సద్దుకాయలు వేరుగైపోయారు. కనుక కలహం పుట్టినన్న 2 పక్షములాయను అని మనం చూస్తాం. అంటే మనం గమనించాలి, ఇక్కడ ఇంతకుముందు పౌలుని చంపాలనుకున్నారుగా పరిసయ్యులు. ఇప్పుడే కాదు, ఇంతకుముందు కూడా చంపాలనుకున్నారు కదా. మరి ఇక్కడేంది పౌలు గారు సపోర్ట్ చేస్తున్నారు? అంతకుముందు కూడా పౌలు గారిని అమ్మనించి పరిసయ్యులు ఏమో ఆ సంతతి పుట్టినా చంపాలనుకునే సందర్భాలు, చాలా సందర్భాలు పౌలుని చంపాలనుకున్నారు. వాళ్ళు ఒక గుంపు ఎవరు చెప్పండి? పరిసయ్యులు. కానీ ఇక్కడ ఎందుకు వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారంటే అర్థం చేసుకోవడం విఫలమయ్యారు. పరిసయ్యులు ఎలాంటి వారంట? అర్థము చేసుకున్నట్లో విఫలమయ్యారు కాబట్టి చంపాలనుకుంటున్నారు. ఇప్పుడు పౌలు గారు తేటగా చెప్పారు కాబట్టి అర్థం. అంటే ఇప్పుడు మనసు పెట్టి ఉన్నారు. అప్పుడేమో మతములో ఉండి వచ్చి చంపాలనుకున్నారు. ఇప్పుడు మతము కాదు, మనసు పెట్టి ఉన్నారు పౌలు చెప్పింది. అందుకే ఏం చేస్తున్నారంట? వ్యతిరేకించే వారిలో ఈ పొరపాట్లు చేయకూడదు. ఇప్పుడు ఆలోచించారు, విషయాన్ని తెలుసుకున్నారు. కనుక ఇప్పుడు చంపుతామని వచ్చారు, కానీ అర్థం చేసుకుని ఏం చేస్తున్నారంటే క్షమిస్తూ ఉన్నారు. కాబట్టి ఇక్కడ పరిసయ్యుల విషయం మనం నేర్చుకోవాలి. పరిసయ్యులు ఇక్కడ సపోర్ట్ చేసినా
ఇంతమంది చంపాలనుకున్న వాళ్ళు వీళ్ళు కూడా, పరిసయ్యులు కూడా పౌల్ని ఇంతమందిని చంపాలనుకున్నారంటే మతములో ఉండి వచ్చారు, మతములో ఉండి మాట్లాడారు. ఇప్పుడు పౌలు గారు ఆ మతము కాదు కానీ అర్థం చేసుకున్నారు. పౌలు చెప్పినట్టు విషయము అర్థం చేసుకున్నారు, విన్నారు, అది విని క్షమించి వెళ్ళిపోతున్నారు, క్షమించాలని కోరుతున్నారు ఈ యొక్క పరిసయ్యులు. కాబట్టి సంఘంలో కూడా మనం కొన్నిసార్లు అర్థం చేసుకోక వచ్చే సమస్యలు చాలా ఉంటాయి. ఊహించుకుంటూ ఉంటాం, ఆయన అట్లానే ఉంటాడు, అట్లానే ఉంటుంది. ఆ ఊహలే చాలా ప్రమాదం. ఇక్కడ చెప్పా, అసలు పౌలు గారు బంధించబడటానికి ఒక కారణం ఏంటి? వాళ్ళు ఊహించుకున్నారు. చూడండి 21వ అధ్యాయం 29వ వచనం, 21వ అధ్యాయం అర్థం చేసుకోకుండా ఊహించిందే ఇంత బంధించబడడానికి కారణమైంది. 21వ అధ్యాయము 29వ వచనం, అపోస్తలుల కార్యం 21:29. ఏలైనగా ఎపిసైడైన త్రోఫిమును అతనితో కూడా పట్టణములో అంతకుముందు వారు చూచినందున పౌలు దేవాలయంలోనికి అతను తీసుకుని వచ్చినని ఊహించారు. ఊహలు కనుక ఎంత ప్రమాదం అయిపోయింది. ఊహించారు, కొట్టారు, ఈడ్చారు, తలుపులు వేశారు. దీని అంత కారణం ఏంటి? ఊహ. కాబట్టి ఆడ పౌలు గారు ఏం చేయలే, అంటే అర్థం చేసుకోలేదు. కొన్నిసార్లు అర్థం చేసుకోకపోతే ఎంత ప్రమాదమో చూడండి. కాబట్టి మనకేం జ్ఞాపకం చేసుకోవాలంటే అప్పుడు అర్థం చేసుకోవాలి పరిసయ్యులు. ఇప్పుడు ఏం చేసి చెప్పిన వాళ్ళు అర్థం చేసుకుంటున్నారు. ఇప్పుడు అర్థం చేసుకుని వచ్చారు, పౌలు క్షమించాలని కోరుతున్నాడు. కాబట్టి మనం కూడా కొన్నిసార్లు బలహీనలు ఏం చేయాలి? బలహీనమైనటువంటి వారిని మనం కొన్నిసార్లు అర్థం చేసుకోవాలి. ఒక మాట చదివి మనం ముగిద్దాం ఈ వారికి. మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయం, మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయము 7వ వచనం చదువుకుని మనం ముగిద్దాం. మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయము 7వ వచనం. అటువలి పురుషులారా, జీవమను కృపావరములో మీ భార్యలు మీతో పాలివారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి మీ ప్రార్థనకు అభ్యంతరం కలుగుకున్నట్లు జ్ఞానం చొప్పున వారితో కాపురము చేయండి. అది ఎక్కువ బలహీనమైన ఘటం అంట భార్య. చెప్పండి, భార్య ఎట్టంటిదంటే ఎక్కువ బలహీనమైన ఘటం. ఎందుకంటే ప్రతి చిన్నదానికి బలహీనలైపోతారు. ట్యాంక్ ఉండదు లోపల, వచ్చేస్తూ ఉంటాయి. కానీ చిన్న చెప్పగానే ఏడ్చేస్తూనే ఉంటారు. పెద్ద ట్యాంక్ ఉంటుంది వాళ్ళకి. అందుకే పేతురు అంటాడు, భార్య మిక్కిలి బలహీనమైన ఘటం అంట. ఎందుకు? అసలు శరీరమే బలహీనం. మత్తయి 26 రాయబడింది కదా, శరీరము బలహీనం. శరీరం అంటే ఎవరు శరీరము? ఆదం ఎలాంటి వాడు? ఆదం ఎంత చేయబడ్డాడు? మట్టితో. ఇప్పుడు శరీరం బలహీనం అంటే ఆదాము శరీరం ఎలా అని చెప్పండి? బలహీనమైంది. చెప్పండి, ఆదాము శరీరం ఎలాంటిది? ఆదాము శరీరం బలహీనమైంది. ఇప్పుడు ఆదాము శరీరం నుంచి ఒక ఎముక తీశాడు. ఇదే బలహీనమైందంటే దీంట్లో తీసింది ఇంకా బలహీనమైంది. అంటే పురుషుని కంటే స్త్రీ ఇంకా బలహీనరాలు. అదే పేతురు అంటాడు. కనుక ఆదామే బలహీనుడు, శరీరం బలహీనప్పుడు, ఆదాము శరీరం బలహీనప్పుడు ఆ బలహీన శరీరంలో వచ్చినటువంటిది ఇంకా బలహీనం. అందుకేం చేయాలంటే ఆ బలహీనతను ఎరిగి కనుక జ్ఞానం చొప్పున ఏం చేయాలంటే సన్మానించాలని భార్యను సన్మానించి మన ప్రార్థన అభ్యంతరం కలుగుకున్నట్లుగా జ్ఞానము చొప్పున వారితో కాపురము చేయాలి. అంటే పురుషుడు ఎట్లా ఉండాలంటే ఇది పెళ్లి వర్తమానం కాబట్టి జ్ఞానంగా కాపురం చేయాలి. వంటకు వచ్చింది అనుకోండి, కాస్త ఉప్పు ఎక్కువన్నా అబ్బాయి ఎంత బాగుంది అని అన్నాం అనుకోండి, ఖుషి అయిపోతారు. ఏం బాగుందో మొహం కొట్టామనుకోండి, ప్లేటు స్టార్ట్ అవుతుంది. చూసారా? కొంచెం ఉప్పు కాడేగా, రోజు బాగా చేస్తుంది కదా, ఈరోజు కాదు ఒక్కరోజు ఎక్కువైతే ఏమైపోయింది? కాస్త అందుకే బలహీనరాలు అనుకుని బాగా చేసావమ్మా, చాలా సూపర్గా ఉందని చెప్పు. అంత అయిపోయింది, అది రాత్రి కొంచెం ఉప్పు ఎక్కువైంది ఈరోజు అని చెప్పు. అవునా, రేపు మార్చుకుంటుంది. అంతేగాని కొంతమంది ఏం చేస్తారు, అయిపోయిందా, నాకు బీపోయిందని తెలియదా, ఏం తీసుకుంటా కానీ పెద్ద సమస్య అయిపోయింది అనమాట. అది బలహీన క్షమించడం అంటే ఇమీడియట్లీ కాదు. కానీ ఇప్పుడు మన పెళ్లి వర్తని చెప్పాల్సిన అవసరం లేదు. కానీ మనకి ఏం నేర్చుకుంటామంటే ఇప్పుడు వాళ్ళు అర్థం చేసుకోవడం విఫలమైపోయారు. ఎవరు చెప్పండి? వాళ్ళు ఇప్పుడు ఏం చేసేది చెప్పండి? వాళ్ళు అర్థం చేసుకుంటున్నారు కాబట్టి పౌలును క్షమించాలనుకుంటున్నారు. కాబట్టి ఇక్కడ పరిసయ్యులు ప్రధాన యాజకులు నేర్చుకునే విషయం ఏంటంటే సున్నము కొట్టిన గోడల్లాగా పైకి బాగా ఉండి లోపల చెడిపోయిన వారిగా మనము ఉండకూడదు. ప్రధాన యాజకులు నేర్చుకున్నాం. రెండోది పరిసయ్యులు నేర్చుకునే విషయం ఏంటంటే పరిసయ్యుల్లో మనము ఎదుటి వారిని ఏం చేయాలి? అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నము చేయాలి. అర్థం చేసుకోకపోతే చాలా అపార్థాలు వచ్చేస్తాయి. కాబట్టి అండర్స్టాండింగ్, అడ్జస్ట్ కనుక ఇవన్నీ లేకపోతే చాలా ప్రమాదం. అందుకే మిక్కిలి బలహీన ఘట్టం కాబట్టి ఎదుటి వారిని మనము ఊహించుకోకూడదు. కనుక అలా జరిగి ఉండదు, ఇలా జరిగింది. ఇప్పుడు చూడండి, ప్రమాదం అయిపోగానే అబ్బాబా టీవీ అది ఆన్ చేసే చాలు
అందరూ ఊహా చిత్రాలే. ఇటు జరిగి ఉండొచ్చు, అటు జరిగి ఉండొచ్చు, రకరకాల ఊహా చిత్రాలు అయిపోతా ఉన్నాయి. మనుషులంతా గలిబిలైపోతున్నారు. కాబట్టి ఊహించకూడదు. కనుక ఊహ అనేది చాలా ప్రమాదం దారితీస్తుంది. కానీ ఎదుటి వారిని మనము ఊహించుకోండి, ఎదుటి అర్థం చేసుకునే ప్రయత్నము చేయాలనేది పరిశీలన మనకు జ్ఞాపం చేయబడుతుంది. కనుక మిగతా 3 గుంపులు ఉన్నాయి. దాంట్లో ఇంకా సద్దుకాయలు ఉన్నారు. ఇంకా అలాగా మిగతా గుంపులు కూడా మనం చూద్దాం వచ్చేవారు. కనుక ఈ రోజుతో 23వ అధ్యాయంలో మనము మొదటి 11 వచనాలు ఎన్ని గుంపులు అని చెప్పుకున్నాము? 5 గ్రూపుల వారిలో ఎన్ని గ్రూపులు చూసాము? ఈరోజు మనము 2 గ్రూపులు చూసాము. మిగతా 3 గ్రూపులు చూస్తే మొదటి భాగం పూర్తవుతుంది. కాబట్టి మిగతా సంగతులు మనం వచ్చే వారం చూద్దాం. ప్రార్థన చేసుకుంటాం. మోకరించండి. ఈ వాక్య వెలుగులో మన జీవితాన్ని కూడా మనం పరీక్ష చేసుకుని దేవుని యొక్క వాక్యం వింటూ వచ్చాము. మరి పౌలు గారు అన్యాయంగా బంధటమే కాకుండా మరి పరిశుద్ధాత్మ సహాయం ద్వారా తను ఎలా కాపాడబడుతున్నాడో, తప్పించబడుతున్నాడు. పౌలు గారు కూడా ఆత్మీయంగా మరి కుయుక్తిగా కాకుండా యుక్తిగా, తెలివిగా ఎట్లా తనకున్న అవకాశం వినియోగించుకుంటున్నాడు. వచ్చిన కష్టాలు నిరాశపడకుండా, బెదరకుండా, తొనకుండా, బెనక్కుండా ఎంత ధైర్యంగా మాట్లాడుతున్నాడో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి పౌలు గారిలాగా మనం కూడా మనకు వచ్చే పరిస్థితులు అలాగా మనం నిలబడాలి. అంత మాత్రం యూదుల్లాగా మా మతమే గొప్పది, మాదే గొప్పది, మా ద్వారానే అని అనకూడదు. యూదులు ఇప్పుడు అలాంటి ఉద్దేశంతోనే ఉన్నారు. అది మనం విడిచిపెట్టాలి. అంత మాత్రమే కాదు, ప్రధాన యాజకుల్లాగా ఎదుటి వారిది వినకుండా అని తీర్పులు తెచ్చకూడదు. ధర్మశాస్త్రం చొప్పున చేయాలి. అలా చేయట్లే. ఆయన కొట్టమని ఆజ్ఞాపిస్తున్నాడు. ఒక బాధ్యత కలిగిన వ్యక్తిగా అతను ఏ మాట చెప్తే అది జరుగుతుంది. అతని మాట ఎదురు చెప్పడం సావమంటే సావాల్సిందే. అంత పవర్ఫుల్ ఉంది ప్రధాన యాజకుని మాటకు, న్యాయాధిపతులకు. అంత ఉన్నతమైన స్థానంలో ఉన్న వ్యక్తి ఎంత బాధ్యతగా ఉండాలి, ఎంత సహనంతో ఓర్పుతో వినాలి. వినకుండా జడ్జిమెంట్లు ఇచ్చేస్తూ ఉన్నాడు. అందుకే పైకి సున్నం కొట్టిన గోడలాగా ఉన్నాడు. మన జీవితాలు కూడా పైకి బాగుండొచ్చు, అంతరంగంలో చెడిపోయాం. లోపల కుళ్ళు, అజితేంద్రియము, వాసన, ఎముకలు నింపబడ్డాయి. కాబట్టి ప్రభావం అలా ఉండకూడదు. కనుక పైన లోపల ఒకే విధంగా ఉండాలి. రెండవదిగా పరిసయ్యులు ఒకప్పుడు మతములో ఉండి వ్యతిరేకించారు, ఇప్పుడు అర్థం చేసుకుంటున్నారు. కనుక మనం కూడా ఎదుటి వారిని అర్థం చేసుకోవాలి. కనుక బలహీనలని క్షమించాలి కూడా. అర్థం చేసుకుని అలా జీవించినప్పుడు గొప్ప క్షేమాభివృద్ధి మనం పొందుతాం. విషయాలు మనము పరిసయ్యులాగా అర్థం చేసుకున్న విషయంలో ఎఫ్లో అయిపోయామా? ప్రధాన యాజకుల్లాగా పైకి బాగుండి లోపల చెడిపోయామా? పౌలు గారికి వచ్చిన సమస్యల్లో, కష్టాల్లో కుంగిపోకుండా పౌలు గారిలాగా మనం నిలబడుతున్నామా? పరీక్షించుకొని ప్రార్థనతో ముగించుకుంటాం. ప్రార్థన. పరలోకమందున మా తండ్రి, పరిశుద్ధ దేవ, మీ స్తోత్రాలు. నీ ప్రియ కుమారుడు, మా ప్రభును రక్షకుడైన యేసు ప్రభు వారి శ్రేష్టమైన నామపేట స్తోత్రాలు తండ్రి. ఈ రాత్రికాల సమయంలో తండ్రి మరి అపోస్తల కార్యం 22 ముగించి 23వ అధ్యాయాలు మేము ప్రవేశించాం. కొన్ని సంగతులు మరి 11 వచనాలు 5 గ్రూపుల్లో 2 గ్రూపులు తెలుసుకున్నాం. ఎలా ఉండాలో కూడా మిగతా ధ్యాన సమయం కూడా దీవెనకరంగా చేయండి. సహాయపడండి. ప్రజలు మీరు దీవించము, ఆశీర్వదించండి. వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోమని, పేరు పరసండి దీవించవలసిందిగా ప్రార్థిస్తూ బౌట్సే సేవకై సిద్ధపరచమని, లైవ్లో వీక్షించేవారు ఇంకా ఆయా విధాలుగా పాల్గొన్న ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించమని వందనాలు చెల్లించుకుంటూ మీ దీవెనలు, మీ ఆశీర్వాదాలు కోరుతూ యేసుక్రీస్తు వారు ఎవరైతే సగం తీర్మానం చేసుకున్నారో ప్రభా, మేము కూడా ప్రధాన యాజకులుగా తొందరపడి నిర్ణయాలు చేయకుండా, తీర్పులు తీర్చకుండా, పరిసయ్యులాగా అర్థం చేసుకునే వారిగా, పౌరులాగా శ్రమల గుండా వెళ్తున్న భయపడకుండా ముందు సాగిపోయినట్లే మా కృప ఇచ్చామని యేసు ప్రభు వారి పరిశుద్ధమైన నామములో ప్రార్థించి స్తుతించి అతి వినయంగా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడు యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మకు అన్యోన్య సహవాసము చేర్చిన మనకును, తన ప్రేమించే వారికి సకల పరిశుద్ధులకును ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడే ఉండును గాక.